పరిశుద్ధమైన, పవిత్రమైన, ఘనమైన మీ నామానికి మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. క్రైస్ట్ చర్చ్ గణపవరం వారి సభలు పిల్లలు కష్టపడి ఏర్పాట్లు చేశారు. వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ మొదటి రోజు సభను తండ్రి ఈ విధంగా మీరు జరిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి మాకు మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన వాక్కులు బైబిల్లో నుండి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వినపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఈ ప్రాంతానికి వాక్యపు పరిచయం చేయడానికి ఆహ్వానించిన సిబిటి గణపవరం ప్రిన్సిపల్ గారు కిషోర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, కరపత్రాల్లో మీకు ముద్రించినట్లుగా రెండవ అంశాన్ని, కింద అంశాన్ని ఈరోజు మొదట మనం ఆలోచిద్దాం. కరపత్రాల్లో మీకు ముద్రించబడ్డాయి లోక వ్యాపకాలలో మనిషి జ్ఞాపకాలతో దేవుడు. ఇది ఈరోజు అంశం. లోక వ్యాపకాలలో మనిషి జ్ఞాపకాలతో దేవుడు. పిల్లరా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో. ముందు టైటిల్ ఏంటో చెప్తాను, తర్వాత విషయాన్ని చెప్తాను. లోక వ్యాపకాలలో మనిషి అంటే అర్థం ఏంటంటే, వ్యాపకాలు అనగానే అలవాట్లు, రోజు చేసుకునే అలవాటుగా చేసుకునే పనులనే వ్యాపకాలు అంటారు. మనిషి ఏ వ్యాపకాలలో పడ్డాడు అంటే లోక వ్యాపకాలలో పడ్డాడు. దేవుడి కొరకు కూడా రోజు చేసుకునే ఉంటాయి, అవి రోజు చేయడు. దేవుడికి చేసేవి రోజు చేయడు. తనకి సంబంధించిన లేదంటే తాను ఇరుక్కున్న ఏ పాపాన్నో లోక ఆశనో వ్యాపకంగా మార్చుకుని లోక వ్యాపకాలలో మనిషి పడ్డాడు. మనిషి ఏమో లోకంలో పడిపోతే దేవుడి బాధ ఏంటి అంటే, ఈ మనిషి జ్ఞాపకాలు దేవుడిని చాలా బాధ పెడుతున్నాయి. చాలా బాగుంటుంది అంశం. మీ హృదయాలకి దేవుడు హత్తుకుంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లల్ని అల్లరి చేయనివ్వకండి, మీరు ఎటూ ఆలోచించకండి. జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. పిల్లరా, మనిషి సాక్షాత్తు దేవునికి ముద్దుల కుమారుడు. మర్చిపోకూడదు. మీరు కానీ నేను కానివ్వండి, భూమి మీద ఉన్న 800 కోట్ల మంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, దేవునికి ముద్దు బిడ్డలు. కావాలని కోరుకొని మరీ చాలా స్పెషల్గా తయారు చేసుకున్న వాళ్ళు మనుషులు. బాగా వినండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ అమ్మ మీతో చెప్పుంటుంది, నీకు ముందు ఒక 2 గర్భంలో పడ్డారమ్మా, వాళ్ళు నిలవలేదు, జారిపోయారు, నువ్వు నిలబడ్డావు అని చెప్పుంటుంది. కొంతమంది విషయంలో జరుగుతుంది ఇది. నాకు ముందు మా అమ్మ ఏం చెప్పేది నా చిన్నప్పుడు అంటే, నీకంటే ముందు ఒక అక్క పుట్టిందిరా, ఒక 4 రోజులకి చనిపోయిందిరా అని చెప్పింది. తర్వాత నేను పుట్టాను, ఆ తర్వాత ఇంకెవరు పుట్టలేదు, నేను ఒక్కడిగా మిగిలిపోయాను. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ బ్రతికుండరు, కొంతమందిమే ఉంటాం. అసలు ఇక్కడ బ్రతికుండటం ఒక గొప్ప అనుకుంటే, తల్లి గర్భంలో మనది జరిగిన పోరాటం ఇంకా చాలా పెద్దది. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. మనం తల్లి గర్భంలో నిలబడటం చాలా పెద్ద పోరాటం. తండ్రి నుండి ప్రతి నెలసరి విడుదలైనప్పుడు ఒక అండం, ఒక గుడ్డు రిలీజ్ అవుతుంది తల్లిలో. తండ్రి నుండి శుక్రకణాలు రిలీజ్ అవ్వాలి.
వారి దాంపత్య జీవితంలో తండ్రి నుండి శుక్రకణాలన్నీ వెళ్ళాలి తల్లిలోకి. అప్పటికి ఆల్రెడీ అక్కడ ఒక గుడ్డు రిలీజ్ అయి ఉండాలి. ఈ శుక్రకణాలు వెళుతున్నవి ఒక్కొక్క శుక్రకణం ఒక్కొక్క మనిషి అనుకుంటే సుమారు 3 కోట్ల మంది బయలుదేరుతారు తండ్రి నుండి తల్లి అండాన్ని చేరడానికి. అందులో నువ్వు ఒకడివే. ఆ పరుగు పందెంలో మధ్యలో బ్యాక్టీరియా సూక్ష్మజీవులు వెళుతున్న ఈ 3 కోట్ల మందిని ఒక్కొక్కరిని బ్యాక్టీరియా లోపల ఉన్న మన ఇమ్యూనిటీ సిస్టమ్ అని ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి. బయట నుంచి ఏమైనా క్రిములు వస్తే వాటి మీద దాడి చేస్తూ ఉంటుంది. అది కూడా కొన్నిటిని తినేస్తుంది. ఈ 3 కోట్ల మంది బయలుదేరితే తండ్రి నుండి, అందులో అందరూ పరుగు పందెంలో అలిసిపోయి చచ్చిపోయి కొంతమంది ఆ పరుగు పందెంలో చివరికి దేవుడు నన్నొక్కడినే గెలిపించాడు. ఆ గెలిచిన ఒక్కడు ఆ గుడ్డులోకి వెళతాడు, తల్లి నుండి విడుదలైన అండంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అది పిండంగా తయారవుతుంది. అతనే భూమి మీదకి వచ్చే మనిషి. ఇంత పోరాటం జరిగింది ఎక్కడ? తల్లి గర్భంలో. ఆ పోరాటంలో నిన్ను విజేతను చేసింది ఎవరు? అమ్మ కాదు, నాన్న కదండి. ఎందుకంటే పుట్టే వరకు మనం ఎవరం పుడతామో అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు. అవునా కదా? మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ అడగండి, నేను పుడతానని నీకు ముందే తెలుసా అంటే మాకేం తెలుసు, పుట్టాక చూసామంటారు వాళ్ళు. అంతే కదండి? మీ అమ్మని అడగండి, నేను పుడతానని ముందే తెలుసా అమ్మ అంటే, పుట్టే వరకు నువ్వు ఎక్కడున్నావో మాకేం తెలుసా అమ్మ, దేవుడు ఇచ్చాడు మాకు అంటది భక్తి పొర్రాలు. అయితే దెయ్యం అనుకోండి ఇంకో ఏదో కథ చెప్తుంది. దేవుని నమ్ముకున్నావిడైతే దేవుడిచ్చాడమ్మా, నిన్ను దేవుడిచ్చాడమ్మా, మాకేం తెలుసమ్మా, నువ్వు పుట్టే వరకు నువ్వు వస్తావని తెలియదమ్మా అంటది. అంటే అన్ని కోట్ల మందిలో అందరినీ వద్దనుకుని దేవుడు నిన్నే నిర్ణయించుకున్నాడా? నన్ను నిర్ణయించుకున్నాడా? మా అమ్మ నా చిన్నతనంలో చెప్పేటప్పుడు అండి నాకు ఆశ్చర్యం కలిగేదండి. నేను పుట్టేసరికే మా అమ్మ నాన్న ముసలైపోయారండి. పెళ్ళయిన 18 సంవత్సరాలకు పుట్టానట. పిల్లలు లేరు. ఇంకా వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారు మాకు పిల్లలు పుట్టరని. ఇప్పుడు వాళ్ళకి ఏజ్ బారైపోయిన తర్వాత పుట్టాను నేను. చాలా ముద్దుగా పెంచేవారండి నన్ను, చాలా గారాభంగా పెంచేవారు. చిన్నప్పుడు నన్ను ఇచ్చేవాడు కాదు మా నాన్న, ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడ ఎత్తుకుని తీసుకుపోయాడు, ఎక్కడికి తీసుకెళ్ళినా నువ్వు నడకూడదు అనేవాడు. ఎందుకంటే ప్రేమ లేక 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 ఒక్కడ పుట్టాను కదా, ప్రేమ విపరీతంగా చూపించేవారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మనిషి కూడానండి ఏదో అలాగా అమ్మనాళ్ళు వివాహ జీవితంలో అలా పుట్టుకొచ్చేసినోడు కాదండి. అక్కడ ఒక పరుగు పందెం ఉంది తల్లి గర్భంలో. ఆ పరుగు పందెంలో మనల్ని సెలెక్ట్ చేసుకున్నది ఎవరు అంటే దేవుడు. మర్చిపోకూడదు, నిన్ను సెలెక్ట్ చేశాడు. అందుకే ప్రపంచంలో నీలాంటోడు ఇంకొకడు ఉండడు. ఎత్తుక్కో కావాలంటే ప్రపంచం అంతా తిరిగి. నా అన్వేషణ ఒకడు తిరుగుతున్నాడు, ఆడ వెనకాల తిరుగు. ప్రపంచ యాత్రికుడు ఆడ వెనకాల తిరిగినా సరే నీలాంటోడు ఇంకొకటి కనపడ్డు నీకు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్క స్పెషల్ అంతే. నీకున్న వేలు ముద్ర ఎవరికీ ఉండదు. ఉంటుందా? నీకున్న కన్ను ఎవరికీ ఉండదు. నీకున్న పళ్ళు ఎవరికి ఉండవు. నీకున్న పెదవులు ఎవరికి ఉండవు. ఇంకా మీరు నవ్వుకుంటారు, మీ ఒంట్లోంచి వచ్చే చెమటోసన ప్రపంచంలో ఎవరి దగ్గర రాదు. కావాలంటే పోలీసు వాళ్ళని అడగని చెప్తాడు. దొంగోడు దొంగతనం చేసేసిన తర్వాత పట్టుకోవాలంటే కుక్కలను వదులుతారు. కుక్కలు ఏం వాసన చూస్తాయి చెప్పండి? దొంగోడికి ఒక స్మెల్ ఉంటుందా? ఉంటుంది. ఆ స్మెల్ ఆడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర రాదు. అది కుక్కకు తెలుసు. అందుకే దొంగతనం అయినప్పుడు కుక్కను వదిలితే కుక్క దేన్ని బట్టి అదేదో పెద్ద ఇంటెలిజెంట్ మాస్టర్ మైండ్ అనుకోకండి, అది వాసన చూస్తుంది. ఈ దొంగోడు ఇక్కడ ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ వస్తున్న వాసన, దొంగోడు దగ్గర వస్తున్న వాసన ఒకటే అనుకోండి, పోలీసులు చెప్తుంది ఈడే దొంగోడని. ఎలా కనిపెట్టింది కుక్క అంటే స్మెల్. అంటే నీ బాడీకి వచ్చే స్మెల్ ప్రపంచంలో ఎవరి దగ్గర? ఇటు చెమటను కూడా స్పెషల్గా చేయాలా? నేను పిచ్చోడిని అయిపోయినా. దేవుడు చెమట కూడా స్పెషల్గా చేయాలా? అవునైనా నీ బాడీ అంత అందంగా చేశాను, నీ చెమట వాసన ఎవరి దగ్గర రాకూడదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కంపౌండ్ ఉండలేం కొంతమంది దగ్గర. ఏమండి, 4 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? అదొక రకమైన సెంటు. ప్రపంచంలో మనుషులందరినీ కూడా దేవుడు స్పెషల్గా చేశాడు. నేను చెప్తున్నది అది స్పెషల్. నువ్వు ఒక స్పెషల్ అంతే. ప్రపంచంలో నీలా మరొకడు ఉండడు. అయితే దేవుడు మనిషిని ఎంత ఇష్టపడైతే కన్నాడో, ఎంత ఇష్టపడైతే చేశాడో, ఎంత ఇష్టంగా మనుషుల గురించి బైబిల్లో వచనాలు రాయించాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి.
నిజంగా భూమి మీద ఉన్న ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇంత ముద్దుగా మనల్ని పిలవలేదేమో అనిపిస్తుంది. అంత ముద్దుగా పిలిచాడు భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు. బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, అందరు తీసుకోండి, బైబిల్ చూడాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గము, నిన్ను పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన నువ్వు విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. అది అండర్లైన్ చేసుకోండి. మనిషి ఎవరిని మర్చిపోయారట? ఏ దేవుణ్ణి మర్చిపోయారట? కన్న దేవుణ్ణి మర్చారు. అది బైబిల్ ప్రాబ్లం. బాగా అర్థం చేసుకోవాలి. నేను పబ్లిక్లో ఉన్నాను, లైవ్లో ఉన్నాను, ఎక్కువ వివరంగా చెప్పలేను. మనిషి ఏ దేవుణ్ణి మర్చిపోయాడు? కన్న దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు ఒకడే, ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి మనుషులందరినీ చేసిన దేవుడు ఒకడే. ఆ దేవుణ్ణి మనిషి మర్చిపోయాడు. అదే రాస్తున్నాడు అక్కడ, నిన్ను కనిన దేవుడిని మరిచితివి. భూమి మీద నాన్నలు చాలామంది ఉంటారు. మనం పొరుగుంటోళ్ళని ఇరుగుంటోళ్ళని కూడా ఏమంటే మనకి ఇష్టమైతే నాన్నగారు బాగున్నారు అంటాం. నాన్నగారు బాగున్నారని మన నాన్న అవుతాడా? చెప్పండి. వరుసకి పిలిచాం బాగుంది కదా అని. కానీ మన నాన్న ఒక ఆయన ఉంటాడు. మనల్ని కన్న నాన్న వేరు, ఎదురుకుండా నాన్నగారు అని పిలిచే నాన్న వేరు. ఇప్పుడు భూమి మీద మనుషులు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడి విషయంలో నిన్ను కనిన దేవుడిని మర్చిపోయావు నువ్వు. నిన్ను కన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను కన్నాడైనా, నిన్ను తల్లి గర్భంలో కావాలని కోరుకున్నాడు. ఆ పరుగు పందెంలో గెలిపించాడు. నిన్ను తల్లి అండం వరకు చేర్చాడు. అక్కడ నిన్ను పిండంగా మార్చాడు. అక్కడ నీకు సుమారు 300 రోజులు తోడుగా ఉండి తల్లి గర్భంలో నీకు కన్ను, కాలు, ముక్కు, నోరు, అవయవాలన్నీ స్పెషల్గా చేసి నీ శరీరం మీద ఆయన చేసుకున్న అవయవాలన్నిటికీ కూడా ముద్రలు వేసేసాడు, సీల్స్ వేసేసాడు, ముద్రలు వేసేసాడు. అందుకే చేతి మీద ముద్ర ఉంటుంది. తెలుసా మీకు? చేతి మీద ముద్ర ఉంటుందా? ఉంది. నీ ముద్ర మీ అన్నయ్య ముద్ర ఒకటేనా? నీ ముద్ర మీ తల్లిగారి ముద్ర ఒకటా? కాదు. అందరిని చేసి అందరి చేతుల మీద దేవుడు ఏమేశాడు? ముద్ర. అంటే అర్థం ఏంటో తెలుసా? సీలేసాను. మైక్ మీద ఒక ముద్ర ఉంటుంది. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఈ మైక్ తయారు చేసిన అతను ఇక్కడ ముద్ర వేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ మైక్ నాది, ఔజా కంపెనీ ముద్ర వేసుకున్నాడు. మీ ఫ్రిడ్జ్ మీద ముద్ర ఉంటుందా? ఉందా? కంపెనీ వాడిది ఉందా? ఉంటుంది. సెల్ ఫోన్ మీద ఉంటుందా? కారు మీద ఉంటుందా? అన్నట్ల మీద ఉంది. మరి మనిషి మీద ఏది? ఇప్పుడు ఈ వస్తువులన్నీ కంపెనీలు తయారు చేసాయి, వాళ్ళ ముద్రలు వేసేసుకున్నారు. మరి మనిషి మీద ఎవరు వేయాలి ముద్ర? దేవుడు వేయాలి. కారణం ఏంటో తెలుసా? మనిషిని తల్లి గర్భంలో చేసింది దేవుడు. అలాగానే ఆయన ముద్ర వేయలేదంటే వేసాడు. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం కూడా దాన్ని. పింఛన్ తీసుకోవడానికి, రేషన్ షాపులు సరుకులు తీసుకోవడానికి ఏం వాడుతున్నారు? ముద్ర. ఇక ఇక్కడ ఉంటుంది. ఉందా లేదా? ఇది ఎవరైసారో అడగండి ఎవరినైనా. పోనీ ముద్ర ఏమైనా మార్చుకోవచ్చా? జీవితకాలం కుదరదు. ఒకటే ముద్ర జీవితకాలం. ఎవరేసారు తల్లి గర్భంలో అంటే దేవుడు వేసాడు. ఇది రాస్తూ ఇక్కడ అంటున్నాడు, నాయన నువ్వు నాకు ఒక స్పెషల్, నీ కళ్ళు స్పెషల్, నువ్వు స్పెషల్, నీ బాడీ నుంచి వచ్చే స్మెల్ స్పెషల్. నాకు నీలాంటోడు ప్రపంచంలో ఇంకొకడు ఉండకూడదు. నేడు నేను నిన్ను కనీసాను నాయన, నేను తల్లి గర్భంలో కనీసాను. అదే రాస్తున్నాడు అక్కడ. ఎంత బాగుందా మాట. నిన్ను కనిన దేవుడిని మరిచితివి, యెహోవా దానిని చూశాడట. నన్ను మర్చిపోయాడు వీడు. కన్న నన్ను మర్చిపోయాడు. ఓ మాట అడుగుతాను సభలో కూర్చున్న వాళ్ళందరినీ. భూమి మీద ఉన్న మనుషుల ఆలోచనలు దేవుడి విషయంలో ఎలాగుంటాయి చెప్పండి? నన్ను కన్న దేవుడు ఎవరో నాకు తెలియాలి అని దేవుడిని వెతుకుతారా మనుషులు? మీరు చెప్పండి, నిజం చెప్పండి. వెతకరండి. ఈ ఆకాశాన్ని చేసిన దేవుడు ఎవరో వెతుకుతాను అని వెతుకుతారా? వెతకరండి. కాళ్ళు లాగేస్తుంది, ఏ దేవుడు తగ్గెత్తాడో అడగండి. ఇది మన వెతుకులాట. నాకు కొంచెం అప్పులైపోయినాయి, ఏ దేవుడైనా తీరుతాడేమో చూడండి. అంటే దేవుడు అప్పులు తీర్చడానికి, రోగాలు తీయడానికి, ఏమంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు ఏమీ అవ్వకుండా కాపాడడానికి, అంతే కదా. తుమ్ము వచ్చినప్పుడు అందరు ఎవరిని తలుచుకుంటారు? ఎవరిని తలుచుకుంటారు? దేవుణ్ణి తలుచుకుంటారు. ఎందుకు తలుచుకుంటారు తెలుసా మీకు?
తుమ్ము అనగానే గుండె ఒక సెకన్ ఆగిపోద్ది. మీరు తుమ్ముకున్నప్పుడు మీకు తెలుసో లేదో గుండు కొట్టుకోదు, ఆగిపోద్ది. తుమ్ము అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది అమ్మ బతికిపోయింది దేవా అని తలుచుకుంటున్నాడు అనమాట. మీకు అర్థమైందా? తెలియదు ఎంతకాలం మీరు అవి ఎందుకు చేస్తారో కూడా తెలియదు మీకు. అవి తుమ్ము అంటే గుండె 2 నిమిషాలు, అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగిపోయింది కొట్టుకోవటం. నీ తుమ్ములు అయిపోగానే అది మళ్ళీ కొట్టుకుంటుంది. పర్మనెంట్గా ఆగిపోయింది అనుకోండి, చెప్పండి, ఫోటోకి దండడిపోద్ది. అందుకని మనం ఏమంటామంటే అమ్మయ్య యేసు ప్రభా అంటే అర్థం ఏంటి? మళ్ళీ కొట్టుకునేటట్టు చేసావు, మళ్ళీ బతికించావు బాబు అంటే. దేవుడు అనగానే ఇగో ప్రాణాలు బతికించడానికి, రోగాలు తీయడానికి, ఏమన్నా అప్పులు అయిపోతే అప్పులు తీర్చడానికి. ఎందుకండి దేవుడు నిన్ను కన్నవాడు. నన్ను కన్న దేవుడు ఎవరు? నాకు ఇలా అవయవాలు ఎవరు చేశారండి? నాకు 5 ఏళ్ళు ఉండాలి, ఎవరు డిసైడ్ చేశారు? 5 వేళ్ళు 5 ఎవరు డిసైడ్ చేశారు చెప్పండి? దేవుడు. పళ్ళు 32 ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. కాళ్ళు 2 ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. చేతులు 2 ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. ఆయన ఎవరైనా ఎతకాలి కదా, మనిషి వెతుకుతాడండి? కన్న దేవుడు ఎవరైనా ఎతకలేదు, కాపాడే దేవుడు ఎవరైనా ఎతికాడు. ఇది దేవుడికి మనిషికి ప్రాబ్లం. అదే రాస్తున్నాడు, నిన్ను కనిన దేవుడిని నువ్వేం చేసావు? మర్చిపోయావురా. కన్న తండ్రిని పిల్లలు మర్చిపోతే పిల్లల్ని కన్న తండ్రి ఎంత బాధపడతాడో. ఈరోజు దేవుడిని మర్చిపోయి నన్ను కాపాడే దేవుడు ఎక్కడున్నాడు, రక్షించే దేవుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటున్న మనుషులను బట్టి దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడండి. నిన్ను కన్న దేవుడు ఉన్నాడు, మళ్ళీ మర్చిపోకు. నిన్ను చేసిన దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని కట్టిన దేవుడు ఉన్నాడు. ఆయన బైబిల్లో ఉన్నాడు. బైబిల్ అంతకే ప్రపంచం మొత్తం ఉంటుంది. ఉందా లేదా? ప్రపంచం మొత్తం అన్న ఒక గ్రంథం పేరు చెప్పాలంటే ఏ గ్రంథం పేరు చెప్పాలి? బైబిల్. మనుషులు మాట్లాడుకొని అన్ని భాషల్లోకి వెళ్ళిన గ్రంథం అంటే దేని పేరు చెప్పాలి? బైబిల్. ఎందుకు వెళ్ళింది చెప్పండి? అందరిని ఆయనే చేశాడు కనుక అందరి దగ్గరికి బైబిల్ తీసుకెళ్ళాడు. మిగతా అక్కడే ఉంటాయి మన దేశంలో. మీకు అర్థమైనయా? మనుషులు రాసిన గ్రంథానికి దేవుడు రాసిన గ్రంథానికి ఇది తేడా. మనుషులను కన్న తండ్రి, మనుషులను పుట్టించిన తండ్రి, మనుషులు అందరి చేతుల్లోకి వాళ్ళు మాట్లాడుకునే ప్రతి భాషలోనికి దేవుడు బైబిల్ను పట్టుకెళ్ళాడు. కారణం, బైబిల్లో ఉన్న దేవుడు కన్న దేవుడు. మర్చిపోకండి, ఇది మనసులో పెట్టుకోండి. దేవుడు మనల్ని ఏం చేశాడు? అన్నాడు. కన్న దేవుడిని నిజంగానండి బైబిల్లో ఎంత బాగుంటుందంటే ఈ బంధం. దేవుడు మనల్ని కన్నాడు, మనం ఆయన పిలిచేటప్పుడు ఏమని పిలవమన్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ఎప్పుడైనా ఫీల్ అవుతూ అన్నారా? చిన్నప్పుడు చిన్నపిల్లలకు తెలుసు, వందే మాత్రం పాడేస్తారు స్కూల్లో, జనగణమన పాడేస్తారు. వీళ్ళు ఏమైనా భక్తితో పాడతారా? మాస్టర్ కొడతాడేమో జానాగానా మాన అంటాడు ఇలా పెట్టుకుని. ఆడికి అది ఏంటో తెలియదు, ఎందుకు పాడుతున్నాడో కూడా తెలీదు. జస్ట్ సేమ్ అలాగేనండి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. పరలోకమందున్న మా తండ్రి అనగానే దేవుడిని ఏమని పిలిచాం? తండ్రి అన్నావు. తండ్రి అనగానే ఎంత ఎఫెక్షన్ ఉండాలండి ఆయనతో మాట్లాడేటప్పుడు. మీ నాన్నతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు మీరు చెప్పండి? నాన్నగారు బాగున్నారా, ఏమన్నా తింటారా, ఏమన్నా త్రాగుతారా, ఎంత ప్రేమ చూపించావు మీ నాన్న మీద. మరి ఆయనతో మాట్లాడేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఉద్యోగానికి వెళ్తున్నాను కాపాడు, ఓకే బాయ్. ఇదేంటిది? పరలోకమందున్న మా తండ్రి, నేను ఎక్కడికి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాను, ట్రైన్కి ఏ యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వే తోడుకుండాలి, ఓకే బాయ్ వేసినావు అని అడుగుతున్నావు. ఇదేంటిది? ప్రేమతో మాట్లాడుతున్నారా, ఆర్డర్లు వేస్తున్నారా? అది రిక్వెస్టా, ఆర్డర్ ఏమో కూడా అర్థమవుతుంది కొంతమంది ప్రార్థన చేస్తే. రిక్వెస్టా, ఆర్డరా? చెప్పండి. నాన్నకి రిక్వెస్ట్ చేయాలా, ఆర్డర్ చేయాలా? నాన్న వాచుకోను అన్నావు అనుకోండి, లాగ్ డెప్ మీద కూడా కొనండి పో అంటాడు. నాన్నగారు అందరూ వాచ్ పెట్టుకున్నారండి, నా చేయి బోర్డుగా ఉందండి, కొంచెం వాచ్ కొనివ్వండి అంటే, అవునా నాన్న అందరూ పెట్టుకున్నారా, నీకు లేదరా, రేపు సాయంత్రం కొందే చేస్తాను రా. ఇది ఎంత బాగుంది. ఈ ఎఫెక్షను మనుషులకి దేవుడితో ఏర్పడిందా మీరు చెప్పండి? కాలాగేస్తుంది తండ్రి తీసే, అదేంటది? కాలు తీసేయాలనిపించదు నాకు, నొప్పి కాదు. కాలు లాగేస్తుందా, నొప్పి కాదు, మొత్తం కాలు తీసేస్తానంటే అంటే మాట్లాడటం రాదా? మర్యాద కదండి. నాన్నతో మాట్లాడేటప్పుడు ప్రేమ కదండి, నాన్నతో మాట్లాడేటప్పుడు మర్యాద కదండి. ప్రార్థనలు ఎలా మాట్లాడతారండి?
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రుడా, నీ గర్భాన పుట్టి పాపిగా మారిపోయిన తండ్రి, మీ పవిత్రమైన నామానికి ఒకసారి స్తోత్రాలు తండ్రి. ఆయన ఘనతను జ్ఞాపకం చేసుకున్నావా ప్రార్థించేటప్పుడు? మీ నాన్న గొప్పవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, సృష్టిని కలిగించినవాడు, భూమి మీద ఉన్న మనుషుల్ని నా పిల్లలారా అని పిలుస్తున్నవాడు. ఇక్కడ మీరు చదువుకున్న మాటలో కన్న దేవుణ్ణి మర్చిపోయారు అనడా? ఇదే అధ్యాయం, ఇదే గ్రంథంలో 14వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం ఒక్కలు చదవండి అమ్మా. 14వ అధ్యాయం మొదటి వచనం. చూసారా పదం? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక. అబ్బాయి ఎంత బాగుందండి పదం. ఆయన ఎంత బాగా పిలుస్తున్నాడు, మనం ఎలా పిలుస్తాం ఆయన్ని? పరలోకమందున్న మా తండ్రి, అదిటది మర్యాద, టోన్లో తగ్గింపు. ఆయన మనల్ని ఎలా పిలుస్తున్నాడు? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుక, నా కూతురా. ఎంత బాగుంది ఆయన టోన్, ఎంత బాగుంది ఆయన పిలుపు, ఎంత బాగుంది మనల్ని. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద ఉన్న మనుషుల్ని ఇష్టంతో కన్నాడు, ప్రేమతో కన్నాడు, తల్లి గర్భంలో నిన్ను చేసుకున్నాడు. కానీ చేసుకున్న ఈ మనుషుల మీద ఆయన చాలా జ్ఞాపకాలు పెట్టుకున్నాడండి. దేవుడి జ్ఞాపకాలు చిన్నవి కాదు. ఎందుకంటే మనిషి పుట్టింది ఇప్పుడేమో కానీ మనిషి పుట్టాలని మనిషిని నిర్ణయం చేసుకున్నది ఎప్పుడు? మీ అందరికీ తెలుసు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, చూసారా, మరియు క్రీస్తునందు మిమ్మల్ని అందరినీ ముందుగా నిరీక్షించాడట. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనలను తన మహిమకు కీర్తి కలగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగా పుట్టింది ఇప్పుడేమో, నిర్ణయించుకున్నది ఎప్పుడు? ముందుగా. ఎప్పుడా ముందు? పైన ఉంటుంది 4:6లో, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పుట్టింది ఇప్పుడేనేమో. ఇప్పుడు మీకు వయసు ఎంత అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? నాకు 40 అండి, నాకు 30 అండి, నాకు 50 అండి, నాకు 40 అండి, నాకు 20 అండి, నాకు 10 అండి, అంతే కదండి. పుట్టింది ఇప్పుడే, నీకు 10 సంవత్సరాలే. కానీ నిన్ను నిర్ణయించుకున్నది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను నిర్ణయించుకుని తనలో పరలోకంలో నిన్ను కన్న వాళ్ళందరినీ ఆదాములో పెట్టి, ఆదాము నుండి ఒకరిని వన్ బై వన్ దేవుడి సృష్టిలోనికి తెచ్చాడు. బాగా వినండి, ఇక్కడ బాగా వినండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పుట్టడం ఏంటండి, నిర్ణయించటం ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు ఏమంటారు? సింపుల్గా ఉదాహరణ చెప్తాను ఒకటి. ఈరోజు మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందా, జరగట్లేదా? ఎప్పుడు నిర్ణయించారు? ఈరోజే. ఆనవాళ్ళు చేయొద్దండి. మీటింగ్ జరగాలని నిర్ణయించింది ఎప్పుడు? 4 రోజుల ముందు డేట్లు తీసుకున్నారు నా దగ్గర. అంటే నిర్ణయించింది ఎప్పుడు? 4 రోజుల ముందు. అంతకుముందు ఒక డేట్ తీసుకున్నారు, తుఫాను వచ్చింది, మీటింగ్ లాగిపోయినాయి వర్షానికి. అంటే జరుగుతున్నది ఇప్పుడే, కానీ నిర్ణయించింది ఎప్పుడో, నెలలు. పుట్టింది ఇప్పుడే నువ్వు, కానీ దేవుడు నేను ఇప్పుడు నిర్ణయించలేదు. ఎప్పుడు నిర్ణయించాడట? ఈ జగత్తు పుట్టక మునుపు. అంటే సూర్యుడు పుట్టక మునుపు, చంద్రుడు పుట్టక మునుపు, నేల, ఆకాశం, మళ్ళా అటు వెళ్తే టైం అయిపోద్ది నాకు. ఈ సృష్టిలో ఏది చేయక మునుపు దేవుడు నువ్వు కావాలనుకున్నాడు. నీ జన్మ అంత గొప్పది, నీ జన్మ అంత విలువైంది, దేవుడి దృష్టిలో అంత గొప్ప జన్మనిది. కానీ నువ్వేమనుకున్నావంటే, పుట్టాను, ఈ లోకాన్ని చూశాను, ఈ లోకంలో ఉన్న మనుషులను చూశాను, వాడేదో వ్యభిచారం చేస్తున్నాడు బాగుంది, ఈడేదో పాపం చేస్తున్నాడు బాగుంది, ఆడేదో నేరాలు చేస్తున్నాడు బాగుంది, ఈడేదో దొంగతనాలు చేస్తున్నాడు బాగుంది, ఈడేదో డబ్బు సంపాదించుకున్నాడు బాగుంది, ఈడేదో వ్యాపారం చేస్తున్నాడు బాగుంది, ఈడేదో ఉద్యోగం చేస్తున్నాడు బాగుందని మనుషులు చేసే పాపాల్లోనూ లోక సంబంధమైన ఆశల్లోనూ మనిషి పడిపోయాడు తప్ప, నన్ను పుట్టించింది జగత్తుకు ముందు కదా, నన్ను ఎందుకు పుట్టించి దేవుడి జగత్తులోనికి తెచ్చాడు, ఇది మర్చిపోయాడండి. అదే రాశాడు ఇందా మీరు చదువుకున్న మాటలో, తన మహిమకు
కీర్తి కలగ చేయవలనని. అంటే జగత్తుకు ముందు దేవుడు నిన్ను పుట్టించింది లోక వ్యాపకాలలో పడిపోతావని కాదు. దేవుడి నామానికి నువ్వేం తీసుకురావాలి? కీర్తి. మనసులో పెట్టుకోండి, ఇది దేవుడికి మహిమ కీర్తి తీసుకొని రావడానికి పుట్టినవాడు మనిషి. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదంతా మర్చిపోయండి. మనిషి లోక వ్యాపకాలలో పడిపోతే దేవుడు జగత్తుకు ముందు నుంచే కలలు కంటున్నాడు కదా మన గురించి. తల్లి గర్భంలో ఆ రేసులో నిన్ను గెలిపించాడు కదా, ఆ తల్లి అండంలోకి నిన్ను చేర్చాడు కదా, అక్కడ గర్భంలో ఉన్నప్పుడు నిన్ను పిండంగా తయారు చేశాడు కదా, ఆ పిండంగా ఉన్న నిన్ను తన స్వహస్తాలతో తల్లి గర్భంలో చేతులు పెట్టి రోజు అవయవాలు చేసుకున్నాడు కదా. ఈ జ్ఞాపకాలన్నీ భూమి మీద నువ్వు పాపం చేస్తుంటే తట్టుకోలేక అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఆయనకి. మీకు అర్థం కాదు, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన పిల్లల జ్ఞాపకాలు మనం దాచుకోమా? మీ పిల్లల జ్ఞాపకాలు దాచుకున్నారా? అంతేదికి ఇంకా బాగుంది. ఇందాక ఇది వీడియో చూపించారు. ఏం వీడియో చూశారు చెప్పండి మీరు? సువార్త చేసిన వీడియో. తమ్ముడోళ్ళు సువార్త చేసిన వీడియోని దాచుకున్నారు. దేనికి? జ్ఞాపకం. అంతే కదండి. ఇప్పుడు మనం చూసాం, అమ్మో ఇలా చక్కగా రోడ్డు మీద బాక్స్ కట్టుకుని సైకిల్కి ఒక ఆయన సైకిల్ నడిపిస్తుంటే వెనకాల ఒక ఆయన వాక్యం చెప్పుకుంటా వెళ్ళిపోతుంటే అలాగా ఆ రోజు తిరిగారు. అదొక ఆనందకరమైన సంఘటన. దాని వెంటనే కెమెరాల్లో బంధించేసి చక్కగా వీడియో చేసి ఈరోజు మనకు చూపించారు. చూసాం మనం. చూడగానే మనకేమొచ్చింది? ఆనందం. బలి తిరిగారండి సువార్తకి సహోదరులు. ఆనందం వచ్చింది మనకి. బాగా వినండి. మనం మన జీవితంలో ప్రతి దాన్ని క్యాప్చర్ చేసి దాచుకుంటాం, జ్ఞాపకంగా దాచుకుంటాం. అవునండి, దాచుకుంటాం. మన పిల్లల జ్ఞాపకాలు కూడా మనం దాచుకుంటాం. ఎప్పటి నుంచి దాచుకుంటాం చెప్పండి? మనం ఒకప్పుడు ఫస్ట్ బర్త్డేకి కెమెరామ్యాన్ తెప్పించి స్టూడియో అతన్ని బర్త్డే చేసి ఒక ఫోటో తీసేవారండి. ఆడిది ఒకటో బర్త్డే, రెండో బర్త్డే తప్ప మధ్యలో ఫోటోలు ఉండే కాదు. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళే కెమెరామ్యాన్లు. ఎందుకు? అందరి చేతిలోకి ఏమొచ్చింది? కెమెరా. విషయం తెలుసండి, ఆడు పుట్టగానే మొహం మీద కెమెరా కొట్టేస్తున్నారండి. పుట్టేశాడు మా వాడు. ఆ డే 1 ఆడికి ఫోటో వచ్చేసిందా? డే 2, డే 3 ఆడు చిన్నప్పుడు డైపర్లు వేసుకున్నవి, ఆడు చిన్నప్పుడు పాలు తాగినవి, ఆడు చిన్నప్పుడు ఉయ్యలు వేసినవి, ఆడు చిన్నప్పుడు ఆడికి అన్నప్రాసన చేసినవి, ఆ స్పూన్ ఎట్టుకున్నవి, ఈ మొత్తం ఆడి జీవితం అంతా నింపేస్తున్నారండి సెల్ ఫోన్తో. మావోడు అబ్బబ్బబ్బబ్బబ్బా. ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి ఇంత వీడియో అవుతుంది ఆడిది. ఫస్ట్ బర్త్డేలో వీడియో వేస్తున్నారు. ఇదిగోండి మా వాడు పుట్టినప్పటి నుంచి ఆడు బొమ్మలండి. నా మట్టుకు నేనే దాచేసుకున్నాను. మా పిల్లలవే చిన్నప్పటి నుంచి దాచేసుకున్నానండి. వాళ్ళు ఇంత అయిపోయారు. వాళ్ళు ఇంత ఫోటోలు చూపిస్తాను ఇప్పుడు. నేను నవ్వుకుంటారు అలా చూసి. ఎలాగొన్నాను డాడీ నేను. నా పిల్లల్ని నేను దాచుకున్నప్పుడు, మీ పిల్లల్ని మీరు దాచుకున్నప్పుడు మీ జ్ఞాపకాలు దేవుడు దాచుకోడా? మీరు ఆలోచించండి. దాచుకుంటాడు. ఏం దాచుకుంటాడు? జగత్తు పుట్టక మునుపు, సృష్టిలోనికి నువ్వు రాక మునుపు నిన్ను తనలో పెట్టుకుని ఆకాశాన్ని చేస్తున్నాడు కదా. కిషోర్ వస్తాడు అనుకుంటా ఆకాశాన్ని చేస్తున్నాడు. నేను వస్తానని ఏమంటే నన్ను మనసులో పెట్టుకుని ఆకాశాన్ని చేస్తున్నాడు. ఇదిగో వేదిక మీద ఉన్నారు కదా సేవకులు, వీళ్ళు వస్తారని వీళ్ళందరినీ మనసులో పెట్టుకుని ఇదిగో పలానా రోజు తాతారావు అనే కొడుకు వస్తాడు. ఆ తాతారావుకి వంకాయ ఇష్టం ఉండదు. జాగ్రత్తగా నన్ను దేవుడు చెప్తాను, బుర్ర పాడైపోద్ది మీకు. తాతారావు వస్తాడు, 1980లో పుడతాడు. ఇతను వంకాయ తిండు. మరి వంకాయ తినకపోతే ఎలాగ కొడుకు ఆకలేస్తుందేమో, క్యారెట్ చేస్తాను. మీకు అర్థమవుతుందా? మనకి పిల్లలకి ఒకటి ఇష్టం లేదంటే ఇంకోటి పట్టుకొస్తాం. అందుకే దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరిని అడగండి, నీకు కాకరకాయ ఇష్టమని. ఒక్కరు చేయత్తరిల్లు. ఇప్పుడు దేవుడు సృష్టిలో కాకరకాయ ఒకటే చేసి వదిలేసాడు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? చచ్చిపోతారు ఆకలితోని. అందుకు ఆలోచించుకుని, అమ్మ నాయన 80లో ఇతను వస్తాడా, ఇతను కాకరకాయ తిండా, అయితే టమాటా చేస్తాను. బబ్బబ్బబ్బబ్బా, దేవుడిని పిచ్చెక్కిపోద్ది. మీకు ప్రేమ అయింది. నీకోసం అంతలా తప్పించిపోయాడు. నిన్ను కావలసి తన గర్భంలో పెట్టుకొని, తనలో ఊహించేసుకొని, తనలో నిర్ణయం చేసుకొని నిన్ను, నీకే ఇష్టం, నీకే కలర్ ఇష్టం, నీకే వాసన ఇష్టం, నీకే కూరగాయ ఇష్టం, నీకే మటన్ ఇష్టం, నీకే చికెన్ ఇష్టం, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే హాయిగా ఉంటావు, నీకు ఎలాంటి భార్య రావాలి, అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ మనసులో పెట్టుకుని అన్నీ అలా చేస్తున్నాడు. వస్తారు నా పిల్లలు వస్తారు. నిన్నంతలా ప్రేమించి, తనలో నిన్ను అంతలా ఊహించుకుని, నా కొడుకు వస్తాడు పలానా తరంలో, వాడికి ఇవన్నీ ఉండాలి అని
నీ కోసం ఎంత రంగురంగుల ప్రపంచాన్ని నీ కొరకు సృష్టించి ఆకాశ సింహాసనం వేసుకుని కూర్చుని భూమి మీద ఉన్న నిన్నే కళ్ళారా అలా చూస్తుంటే ఆయన జ్ఞాపకాలు ఒక్కొక్కటి నీ గురించి దాచేసుకున్నాడు. సృష్టి వేయక మునుపు నుంచి అలా నిన్ను అలా తరాలు దాడుతుంటే ఆదాములోకి పెట్టిన రోజు ఆదాము నుండి అలాగ తరాలు దాడుతున్నావు. మీ తాతలోకి వచ్చావు చూస్తున్నాడు, మీ ముత్తాతలోంచి తాతలోకి వచ్చావు చూస్తున్నాడు, తాతలో నుంచి తండ్రులోకి వచ్చావు చూస్తున్నాడు, తండ్రుల నుంచి ఎవరిలోకి వచ్చావు తల్లిలోకి వచ్చా చూస్తున్నాడు. అమ్మయ్య నా కొడుకు వచ్చాడు, సృష్టికి ముందు రావాలని కోరుకున్నాను, నా కొడుకు వచ్చాడు అని ఆనందంతో తల్లి గర్భంలో నీకు ఒక్కొక్క కన్ను కాళ్ళు. మరి వీడి గురించి చాలా కలలు కన్నాను కదా, వీడికి అందరి చేతులు లాంటి చేతులు చేస్తే ఏం బాగుంటుంది, వీడికి ఒక స్పెషల్ చేతులు చేద్దాం. వేళ్ళు ఎలా పెట్టుకోండి, అందరి వేళ్ళు ఒకలా ఉన్నాయా? నా వేలు చూడండి ఒక్కొక్కటో పక్కకు వంగి ఉంటుంది. మీరు చూసుకోండి కావాలంటే. అందరివి వేళ్ళే 5 ఏళ్ళే ఒకలా ఉండవు. అందరూ 2 చెవులే, ఒకటి డెప్ చెవి, ఒకటి పడిపోయిన చెవి, ఒకటి లేచిన చెవి. చూడండి చెవులు చూసుకోండి. అందరికీ ఒకటే ముక్కు, ఒకటేమో పడుకున్న ముక్కు, ఒకటేమో లేచిన ముక్కు. మా తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటారు, ఆయన ఎంత పొడుగు ముక్కు. మీకు అర్థమైందా? అందరూ అవయవాలంటే ఒకలా ఉండవు. ఉంటాయా? ఉండవు. కారణం ఏంటో తెలుసా? స్పెషల్లో ఈ ముక్కు కొంచెం లాగుదాం, ఆయనకు కొంచెం లాగాడు. ఆయనకి నాది కొంచెం పైకుంటే బాగాలేదు, వీడికి పెద్ద పొడుగు మొహం కదా లోపలికి వేసాడు. ఎలాగ అన్నాడు, అంతే లోపల పోయింది. నా ముక్కు పొడుగుని ఉంటుంది, నా చెవులు ఒకలా ఉంటాయి. మీరు చూసుకోండి కావాలంటే. మీరు అద్దంలో మీరు ఈ రాత్రి సరిగా కనపడవు కానీ పొద్దున్న లేచిపోతారు కదా, మొహం కడిగేసుకొని మొహం అద్దంలో పెట్టి చూసుకోండి. అందరు కొనలాంటి చెవులే మీ, కానీ మీరు అందరు కొన్న చెవులు ఉండవు మీకు. చేసాడండి, ఇష్టంతో పిచ్చితో చేసుకున్నాడండి మనల్ని దేవుడు. కారణం ఇందా చదువుకున్న మాట, నాకు మీరంతా ఏమవుతారు, బిడ్డలు కదా, మిమ్మల్ని స్పెషల్గా చేసుకున్నాడు. అలాగా బాగా వినండి. ఇంత గొప్పగా మనుషుల్ని దేవుడు చేసుకుంటే, ఆయన ఇష్టాలు ఆయన సంకల్పాలు భూమి మీద నెరవేరుస్తాం, ఆయనకి కీర్తి తెస్తాం అనుకుంటే, ఆయన జ్ఞాపకాలు అంటే నీ గురించి ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని తన గ్రంథంలో రాసుకున్నాడో. ఎందుకంటే నీ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు చాలా చేస్తావని ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలు అన్నీ నీ మీద పెట్టుకున్నాడు. నా వాక్యం చెబుతాడు, నా పాటలు పాడుతాడు, నా గురించి సువార్త చేస్తాడు, నాకు సువార్త చేసేవారికి తోడుగా ఉంటాడు, నాకు సేవకుడు అయిపోతాడు, లేదంటే సేవకుడికి సహకారిగా ఉంటాడు, సంఘంలో ఏదో పరిచయం చేస్తాడు, నా కోసం ఏదో చేసేస్తాడు అని మనిషి మీద దేవుడు చాలా ఆశలు పెట్టుకున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఎన్ని ఆశలండి మన మీద పెట్టుకున్నాడు. నువ్వు పుట్టిన నీ బిడ్డ మీద నువ్వు ఎలాగైతే ఆశలు పెట్టుకుంటావో, నీ కూతురు మీద నువ్వు ఎలాగైతే ఆశలు పెట్టుకుంటావో, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీవు మా ఎడల తల్లి గర్భంలో జరిగించిన ఆశ్చర్యక్రియలు, భూమి మీదకి వచ్చిన తర్వాత మేము తింటున్న ఈ ఆహారము, కరోనా లాంటి భయంకరమైన కష్టకాలంలో మమ్మల్ని కాపాడిన విధానము, ఇవన్నీ మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలు. మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. ఆ పదం పట్టుకోండి. మన ఎడల దేవుడికున్న తలంపులు ఎన్నున్నాయట? బహువిస్తారం. నువ్వు చాలా చేస్తావని నిన్ను కన్నాడట దేవుడు. నువ్వు చాలా చేస్తావని నీ మీద ఆశలు పెట్టుకున్నాడట. ఆశలను వమ్ము చేసిందండి మానవ జాతి. అవునా కదా చెప్పండి? దేవుడికి ఏదో చేస్తాడు తన పిల్లలు. ఎందుకంటే నేను ఇంత ప్రేమించిన తర్వాత నన్ను వదిలేస్తారా నా పిల్లలు అనుకున్నాడండి. ఇంత సృష్టిని చేసి వాళ్ళ పాదాల దగ్గర పెడితే, అన్ని రంగులు ఇస్తే, అన్ని రుచులు ఇస్తే, వాళ్ళు పాపంలో పడిపోయారు, నా కొడుకును బలేస్తే, ఇంత చేస్తే నన్ను ప్రేమించరా నా పిల్లలు? లేదు, నా పిల్లలు చాలా మంచోళ్ళు, నా కోసం చాలా చేస్తారని ఎన్నో కలలు కానీ మన మీద తలంపులు పెట్టుకుంటే, ఈరోజు మనిషి చెప్పండి ఎలా ఉన్నాడు? మర్చిపోయాడు. ఆయన కోసం ఏమి చేసేది లేదు, ఆయన మీద ప్రేమ లేదు. ఏదో మొక్కుబడిగా ఆయన దగ్గరికి రావడం, ఆదివారం ఆరాధనలో నేను పెద్ద భక్తుడిని అన్నట్టు ఫీల్ అవటం. ఇదేనండి ఈరోజు భక్తి. బాగా వినండి, ఈరోజు బాగుంటుంది చివరికి. మన మీద దేవుడికి చాలా తలంపులు ఉన్నాయి. అందుకే కనబడిన ప్రతి ఒక్కరితో చెప్తామండి, తమ్ముడు గుడికొచ్చే, తమ్ముడు ఏదైనా దేవుడు పని చేయ, తమ్ముడు చెల్లి గుడికొచ్చే, అమ్మ దేవుడు పనిలో ఉండు. ఎందుకు చెప్తున్నావు తెలుసా? మాకేదో మేలు కలుగుతుందని కాదు, మీ నాన్న నువ్వు అది చేస్తావనే కన్నాడు నిన్ను ఇక్కడ. నీకోసం ఈ ప్రకృతిని పెట్టుబడిగా పెట్టాడు.
నిన్ను కన్నాడు, నిన్ను పెంచుతున్నాడు. నీ కోసం గాలి, నీరు, సమస్తం ఆహారం అన్నీ ఇచ్చి, సూర్యుడు మండించి, పగలు రప్పించి, శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము, కాలాలు మారుస్తూ, భూమిని పండిస్తూ, వర్షాలు కురిపిస్తూ, నీ కోసమే కష్టపడుతున్న మీ నాన్న కోసం నువ్వు బ్రతకకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన బైబిల్ చదవకపోతే, ఆయన పని చేయకపోతే, నీ మీద ఆయన పెట్టుకున్న ఆశలు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించు. మీకు మాట చెప్తాను, మనం మన పిల్లల మీద ఆశ పెట్టుకుంటామండి. నా కూతురండి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. కొంతమంది అమ్మ నాన్నలు ఎలా ఉంటారంటే, ఆ పిల్ల ఇంకా పెద్ద పిల్ల అవ్వదు, మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేలా అని ముందే లైన్ వేసుకుంటారు. అవునా కదా చెప్పండి. ఇంక పిల్ల పెరుగుతున్న కొలది, మా పిల్ల పెద్దదైపోతుంది, ఇంటర్మీడియట్ వరకే చదివిస్తాను, తర్వాత మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను, మా తమ్ముడు పెళ్ళి ఇవి పడుకున్నా సరే పెళ్లి తిరుగుతూ ఉంటుంది. మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను, మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి ఇది తిరుగుతుంది బుర్రలో. అంటే ఆ పిల్ల మీద ఏదో సంకల్పం ఉంది, కొన్ని ఆశలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. ఎవరికి? తల్లికి. ఈ పిల్ల ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అక్కడికి వెళ్తాను, చదువుకొని వెళ్ళి ప్రేమలో పడిపోయింది. కరెక్ట్గా మా తమ్ముడితో పెళ్ళి అంటే ఈ పిల్ల ఇంకొకటి పెళ్లి చేసుకుంది. తల్లి ఏమైపోద్ది చెప్పాలా? అన్నం తింటదా? ఏడుపు మాంతదా? ఏడుపు గోల, బాబోయ్ నన్ను మోసం చేసేసింది. ఏం చేసిందట? ఏం మోసం చేసింది నాకు చెప్పాలి. ఏం మోసం చేసింది? నేను ఒకటి అనుకున్నాను, అది చేయలేదు. అది మోసమా? మోసమే మరి. కన్నావిడ ఎలా చేయమంటే అలా పెరగాలి. కన్న తల్లి కదా, ఇష్టాలు ఉంటాయి, నెరవేర్చాలి. చేయలేదు. నన్ను ఏం చేసింది అంటున్నావు? మోసం చేసింది. ఇప్పుడు నేను అడుగుతాను, నీ మీద దేవుడికి ఎన్ని ఉన్నాయని చదువుకున్నావు ఇందాక తలంపులు, బహు విస్తారములు. నువ్వు ఆయనకి ఏం చేయట్లేదంటే ఆయన నువ్వేం చేసావు? సరిపోయిందా? ఆయన నువ్వు మోసం చేసావు, నిన్ను నీ పిల్లలు మోసం చేశారు. పండు చెల్లుకు చెల్లు అంతే. నువ్వు దేవుణ్ణి ఆనుకొని నువ్వు దేవుడి కోసం బ్రతుకుతూ ఉండు. నిన్నెవ్వరు మోసం చేయరు, నిన్నెవరు పాడు చేయలేరు, నిన్నెవరు నాశనం చేయలేరు. తెలుసా అండి, చాలామంది తెలియదు ఇది. దేవుడు కొరకు నిజాయితీగా, భక్తిగా, యథార్థంగా నువ్వు నిలబడు, నిన్నెవ్వడు ప్రపంచంలో ముట్టుకోలేడు, నిన్ను నాశనం చేయలేడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సృష్టిలో పెట్టాడు అది ఎగ్జాంపుల్. సృష్టిలో ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఐరన్ రాడ్ మీకు తెలుసా? ఐరన్ రాడ్ తెలుసా? ఎలాగుంటుంది అది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. దాన్ని ఎవడైనా విరగొట్టగలడంటే, ఐరన్ రాడ్ని విరగొట్టగలడు ఎవడైనా? పోనీ దాన్ని ఏమైనా ఇలా కొడితే ముక్కలైపోద్దా? అవదు. అంటే ఐరన్ రాడ్ని ఎవడో నాశనం చేయలేడు. విషయం తెలుసా? దానికి అదే నాశనం అయిపోద్ది. ఎలాగా? తుప్పట్టేసి. దాని తత్వానికి యాక్చువల్గా దానికి తడి తగలకూడదు. అమ్మగారిని బయట ఆడేసామంటే తడి రా అంటది. తడి లాగేసుకుని గట్టిగా రాళ్ళలాగా ఉన్నది, ఆ తడి తగలగానే నెమ్మదిగా తుప్పట్టి దానికి అదే నాశనం అయిపోద్ది. అదే మనిషి జీవితం అండి, అదే మనిషి జీవితం. మనిషి లోకపు ఆశల్లో పడి నాశనం అయ్యాడు. మనిషిని ఎవ్వరు పాడు చేయలేరండి. నువ్వు యథార్థంగా ఉండు. బైబిల్ ప్రకారం దేవుడు చెప్పినట్టుగా నిన్ను టచ్ చేయటం ప్రపంచంలో ఎవడం వల్ల కాదు, సైతాన్ వల్ల అసలు అవ్వదు. నీవుగా తప్పు చేస్తున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నీవుగా తప్పు చేస్తున్నావు, నీవుగా మార్గం తప్పుతున్నావు, నీవుగా దేవుడి నుంచి దూరం జరిగిపోయావు, నీవుగా వెళ్ళి లోకంలో పడ్డావు. అది చెప్తాను ఇప్పుడు నేను, అది చెప్తాను, చూపిస్తాను. బైబిల్ దేవుడు రాయించిన మాటలు చూపిస్తాను. జగత్తు పునాది వేయబడక మునుపు ముద్దుల బిడ్డగా, ముద్దుల కుమారుడిగా కష్టపడి సృష్టిని కట్టి ఎన్నో ఆశలతో పిల్లల్ని కానీ ఈ లోకానికి పంపిస్తే టైటిల్ ఏంటి చెప్పండి? లోక వ్యాపకాలలో మనిషి జ్ఞాపకాలతో దేవుడు. ఏంటండి మనిషి వ్యాపకాలు? ఏంటండి మనిషి అలవాట్లు? పుట్టించిన దేవుడిని మర్చిపోయాడా? అంత గారాభంగా కన్న తండ్రిని మర్చిపోయాడంటే మరిచిపోయి లోకంలో ఏం చేస్తున్నాడని రాశాడో బైబిల్లో చూపిస్తాను. బైబిల్ చూడండి, హోషే గ్రంథానికి రండి. 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అందరు జాగ్రత్త చూడాలి. ఇది హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాధ్యానికి దిగాడు దేవుడు. బాగా వినండి,
దేశంలో ఉన్న ప్రజల మధ్య దేవుడి జ్ఞానం లేదట, వాక్యం లేదట. ఎవరు నిజం చెప్పండి, ఈరోజు ఎవరైనా వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారండి? సభలు ఉన్నారండి, దేవుడి వాక్యం విందామంటే వస్తారండి? రారు. బాహుబలి సినిమా వేస్తున్నారు రండి అని చెప్పండి, మూలన కూర్చొని ముసలాం కూడా కర్రట్టుకుని లేస్తుంది సినిమా చూడడానికి. లేదా పింఛన్ ఇస్తున్నారని చెప్పండి, పింఛన్ ఇస్తున్నారు అంటే రోగం ఉన్నా సరే మంచం మీద ఉంటారండి? ఉండరు. ప్రార్థనకు రమ్మని చెప్పండి, తలపోటుగా ఉందమ్మా రాలేను అంటది. ఉత్తిదే ఏముండదు, ఆ మంచమే జీవితం. తినాలా మంచం, తినటం మంచం, మంచం మంచం, జీవితకాలం అంతా మంచమేనండి చాలామందికి. ఆ మంచాన్ని వదలరు, ఆ మంచం నుంచి ఎక్కడికైనా వెళ్తే ఏదో ప్రపంచం పోగొట్టుకున్నట్టు ఉంది. మంచమే స్వర్గవికాలకి. మంచం మీద నుంచి కింద ఎట్టేస్తారు నిన్ను. ఎప్పుడు మంచం మంచం, ఇల్లు మంచం. చాలామందికి ఇల్లు మంచం, ఇల్లు మంచం రెండిట్లోనూ ఉంచరు. ముందు ఇంట్లోంచి తర్వాత మంచం మీద తీసి ఎక్కడ పెడతారు? బయట. ఆ బయట కూడా గంట సేపో లేదంటే ఒక రోజు, తర్వాత అటు నుంచి అటు. ముందు ఇంటి బయట, తర్వాత ఊరు బయట. ఎక్కడది? శ్మశానం. నువ్వు అలా శ్మశానానికి వెళ్ళిపోయినా సరే చచ్చిపోయిన తర్వాత కూడా ఒక ఆయన కనపడతాడు నీకు. ఎవరో తెలుసా? మీ తండ్రి, మీ డాడీ. ఏటినైనా అయిపోయిందా భూమి మీద ప్రయాణం, దా కొడుకు వెళ్ళిపోదాం అంటాడు. ఎక్కడికి? స్వర్గానికి, పరలోకానికి, పరదేశికి. నువ్వు భూమి మీద దేవుడి సన్నిధికి వచ్చి ఉంటే, దేవుడు ఇష్టాలు నెరవేర్చుంటే, నువ్వు రా అంటే రావు, దేవుడు వాక్యం వినంటే వినవు. ఇంక నిన్ను ఎలా బాగు చేయాలి? అదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. దేశ నివాసుల మధ్య దేవుడి జ్ఞానం లేకపోవటం వల్ల, దేవుడి మాటలు వినడానికి ఎవరు రాకపోవటం వల్ల అందరూ వ్యభిచారులుగా, దొంగలుగా, మోసాలు చేసేవాళ్ళుగా, పవిత్రతను పోగొట్టుకుని పాపులుగా మారిపోతే వాళ్ళందరితోనూ దేవుడు ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం ఆడుతున్నాడు. ఎందుకు అలాగైపోయావు? వ్యాజ్యం ఆడటం అంటే గొడవ దిగాడు. ఒరే, జీవితం నాది కదా, నేను కదా తల్లి గర్భంలో చేశాను, పవిత్రంగా పుట్టించాను కదా, పరిశుద్ధులుగా పుట్టించాను కదా, ఏంటా పాపాలు, ఏంటా పాపాలు, ఏంటా పాపాలని గొడవకు దిగాడు దేవుడు మనుషులతో. పిల్లలు తప్పు చేస్తే అమ్మనాలు దేనికి దిగుతారు? దేనికి దిగుతారు చెప్పండి? సిగరెట్ తాగేస్తున్నాడు అనుకో, తండ్రి కళ్ళ ముందు ఏం చేస్తాడు తండ్రి? గొడవ. ఏట్రా నువ్వు, ఏట్రా మన వంశంలో ఉంది అలాగా ఆ వ్యసనాలు, సిగరెట్లు ఏంట్రా, మందేట్రా, త్రాగుడు పోతులేట్రా, చిచ్చి ఇదేట్రా, నువ్వు క్రైస్తవుడు కదరా, మా గర్భాన్ని పుట్టి ఎలా చేస్తున్నావు ఏట్రా? గొడవకు దిగాడు ఆ తండ్రి? దిగుతాడు. పాపం చేస్తే ఎవరు గొడవకు దిగుతారు? దేవుడు. కారణం, పరిశుద్ధుడైన దేవుడి కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ లోకానికి వచ్చి నువ్వు ఏంటి, నీ వ్యాపకాలు ఏంటి, నీ అలవాట్లు ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి చెప్తున్నాడు. చూడండి కిందకి ఎలాంటి పనులు చేస్తారు మనుషులు. కిందకి రెండవ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడు కయ్యను. ఈ పదం నాకు అసలు బుర్రపాడైపోయిందండి. వాడు కయ్యను అంటే అర్థం ఏంటి? అదే టైటిల్, కాకపోతే మార్చేశాను నేను, వ్యాపకం అని. అబద్ధ సాక్ష్యం పలకటం. చదవండి, లిస్ట్ చదవండి నాకు అక్కడ. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములు ఆడుటయు, హత్యలు చేయటము, దొంగతనాలు చేయటము, వ్యభిచారం చేయటము. పొరపాటుగా జరిగిందా, వాడుకయ్యిందా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. పొరపాటు అన్నాడా, వాడికి అంటున్నాడా అంటే అర్థం ఏంటి? మీకు ఇది అర్థం అవుతుంది? నా వైపు చూడండి. పొరపాటున కూర వండుతున్నప్పుడు ఉప్పు ఎక్కువ పడిపోయింది, అదేంటది? పొరపాటు. రోజు అంతే అవుతుంది చెప్పండి. అలవాటు మార్చేయండి రా బాబా వంట మనిషిని. ఏదో ఒకరోజు పడుతుందండి ఉప్పు ఎక్కువ, రోజు వేస్తుందంటే బాబోయ్ ఆమె ఉప్పు తినలేమురా, మనకి బీపీ పేషెంట్లు. మార్చేయండి వంట మనిషిని. హైదరాబాద్లో జరిగే చెప్తున్నాను. పని మనుషులు తీసేస్తారండి ఇలాగా. నా తల్లి ఒక స్పూన్ చాలంటాడు అతను, వానరు ఇంత వేస్తుంది ఉప్పు ఇంట్లో వేసుకున్నట్టు. పొరపాటు వేరండి, అలవాటు వేరండి. బాగా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. తండ్రి ఏదో పొరపాటున అబద్ధం ఆడేసాను తండ్రి, నన్ను క్షమించండి. పోలేరా కొడుకు, ఆ పొరపాటు అయింది అంటాడు. రోజు అబద్ధాలు ఆడి ఆదివారం గుడికి వచ్చి అబద్ధాలు ఆడేస్తున్నాను, క్షమించు తండ్రి. ఏంటిది? నాటకం ఇది, నాటకం ఇది. పొరపాటు వేరు, అలవాటు వేరు. మనిషి చేస్తున్న పాపాలు పొరపాటుని చేయట్లేదట. వ్యభిచారం అలవాటట. ఇదేం అలవాటండి? దరిద్రం. దొంగతనం అలవాటట, అబద్ధాలు ఆడటం అలవాటట,
ఇంకొకటి గురించి అబద్ధ సాక్ష్యం అంటే ఇంకొకటి గురించి చెడ్డగా చెప్పడం, అది అలవాటట. ఇది ఏం అలవాట్లు రా బాబు, ఇవేం పనులు? పొరపాట్లు క్షమిస్తాడండి దేవుడు, అలవాటేటి? ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అందరూ కోతి గ్యాంగ్ వచ్చింది. వాళ్ళు కోతులళ్ళు, వాళ్ళు ఆడి డ్రింక్కి అలవాటు పడిపోయారు, మందు తాగేస్తారు తాగుబోతులు. వీడు ఏదో వెళ్ళాడు, ఆ రోజు పార్టీకి అతనైతే బలవంతం చేసి వేసారు. ఇంటికి వచ్చాడు, భార్య పట్టుకుంది, ఎందుకు తాగొచ్చావు అంటే, బర్త్డే అమ్మ కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు, ఈ వాళ్ళకి ఒకసారి మళ్ళీ తాగనంటే, పోలే పొరపాటు అయిపోయింది పో క్షమించాను అంటది. తర్వాత రోజు కూడా తాగొచ్చాడు అనుకోండి, నాటకాలు ఆడుతున్నావా అంటది. అర్థమైందా? పొరపాటు అలవాటు అర్థమవుతుందా? తేడా తెలుస్తుందా? మనిషి పాపం పొరపాటును చేయట్లేదట, పాపం అలవాటట. ఇదేంటండి బాబు, చిచ్చిది ఎలాగుంది మీకు? నాకు బుర్ర కొట్టేస్తుంది నాకు ఇది. తాగుడు అలవాట, వ్యభిచారం అలవాట, దొంగతనాలు అలవాట, మోసాలు అలవాట, అబద్ధాలు అలవాట, అబద్ధం సాక్ష్యాలు ఇంకొకటి పాడు చేయటం అలవాట్ల. ఏం అలవాట్లండి? పొల్లు దొంగోటం పొరపాట అలవాట, రోజు చేయాలి. స్నానం చేయటం అలవాటు, రోజు చేయాలి. 3 పూటలు తినడం అలవాటు, రోజు చేయాలి. ఈ అలవాట్లు అంటే పొల్లు దొంగో, శుభ్రంగా దేవుడిచ్చిన మంచి ఉన్నాయి తిను, 3 పూట్ల శుభ్రంగా పని చేసుకో, కుటుంబంతో ఆనందంగా ఉండు, బైబిల్ చదువుకో, రోజుకు 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసుకో, టైం ఉన్నప్పుడు అలా బైబిల్ చదువుకో. ఈ అలవాట్లు అంటే, కానీ ఏం అలవాట్లు అంటాను నేను? వ్యాపకంగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, పాపము మనిషికి వ్యాపకంగా మారింది, అంటే అలవాటుగా మారింది. పొద్దున లేస్తే ఏ అబద్ధం ఆడదాం, ఎవరిని మోసం చేద్దాం, ఎక్కడ తాగుబోతులు విందులు జరుగుతున్నాయి పోయి అక్కడ తాగుబోతులతో కూర్చుందాం, తిరుగుబోతులతో కూర్చుందాం. చిచ్చి, ఇలా ఉండకూడదు దేవుని పిల్లలు. 8వ వచనం చూడండి, కిందకి వెళ్ళి భయంకరమైన మాట అది. కింద 8వ వచనం చూడండి, అక్కడే 8వ వచనం, నా జనులు పాపములను ఆహారంగా చేసుకున్నారట. ఎంత పెద్ద మాట అండి అది. నా పిల్లలు, నా జనులు పాపములను ఆహారంగా చేసుకున్నారా? ఆహారం అంటే 3 పూట్ల తింటే గాని ఉండలేని దాన్నే ఏమంటారు? ఆహారం. ఆహారం తినలేకుండా ఎలాగ ఉండలేకపోతున్నాడో, పాపం చెయ్యలేకుండా ఉండలేకపోతున్నాడట. జనులు పాపం ఎలా మార్చుకున్నారట? ఆహారం. 3 పూట్ల ఆహారం తినాలి, కనీసం రోజుకు 3 పాపాలైనా చేయాలి. చూసారా? 3 అబద్ధాలైనా ఆడాలి. ఇంక పెద్ద పెద్ద మరి విలన్లు ఉంటారు, వాళ్ళు ఏంటంటే రోజుకు 3 మర్డర్లు అయినా చేయాలి. మేము మాట్లాడినా మర్డర్లు, వ్యభిచారాలు ఇవన్నీ ఎప్పుడో మేము మానేసాం. మేము పవిత్రులం, ఈ ప్రసంగం మాకు కాదు. నిజమా? నరహత్య అంటే కొత్త నిబంధన ప్రకారం ఏంటో చెప్పండి నాకు. బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడండి. కొత్త నిబంధన ప్రకారం నరహత్య ఏంటి? ఒక సహోదరుడి మీద నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా కోప్పడినా, వ్యర్థుడా అన్నా, ద్రోహి అన్నా, అప్పుడే నరహత్య చేసిన వాడితో నువ్వు సమానం. లేరా మనలో నరహంతకులు? ఇప్పుడు సహోదరులను చూసి తప్పుడుగా మాట్లాడే వాళ్ళు లేరా? వ్యభిచారం అంటే ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడిలో ఉన్నారేమో. నేను ఎవరితోనూ కలవట్లేదండి, నేను ఎవరిని పొట్టలో కత్తెట్టి పొడవలేదండి, అందరినీ మాత్రం తిట్టుకుంటానండి. తిట్టుకున్నా నరహత్య చేస్తున్నది నువ్వు. ఒక స్త్రీని తప్పుడు చూపుతో చూసినా లోపల ఏం జరిగిపోయింది? వ్యభిచారం. అప్పుడు చేస్తే నేరం, ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత చూస్తే నేరం. ఇదేదో పొరపాటును చూశానండి, పర్వాలేదు, ఎక్స్క్యూజ్. దేవుడు ఏదో పొరపాటును చూశాను ప్రభా, అదేదో సినిమా మీద పోస్టర్ వేసారు, చిన్న చిన్న బట్టలు వేసుకుని తప్పుడుగా చూపి వెళ్ళిపోయిందంటే పర్లేదు. కోరుండి ఇలా చూస్తున్నాం అనుకో, అదేటది డెప్ప మీద కొట్టాడు దేవుడు. పాపం అలవాటే. నాకు అసలు ఇక్కడ బుర్రపాడైపోయిన సంగతి ఏంటంటే, నేను బైబిల్ చదువుకున్నప్పుడు జనులు పాపమును ఆహారంగా చేసుకున్నారట. అంటే మేము పాపం చేస్తే కానీ బతకలేం, ఎవడో ఒకడిని తిడితే కానీ ఉండలేం. గ్రామాల్లో కొంతమంది ఉంటారండి, పొద్దున్నే సుప్రభాతం స్టార్ట్ చేస్తారు 6 గంటలకే చీపురెట్టుకుని. వాళ్ళు ఆ పొద్దున్న చీపురెట్టు తుడుస్తూ కనీసం 2-3 తిడితేనే కానీ వాళ్ళ మనసు ఎలాగ ఉండదు? అమ్మయ్య, ఈరోజు 2 తిట్టేసాం, హాయిగా ఉన్నాను. లేదంటే ఆవిడ పడుకోదు ఆ రోజు. మా ఇంటి ముందు ఎవడో బండి పెట్టేశాడనో, ఆ లాకులు వచ్చి మా గోకట్లో పడిపోనియనో, ఇయే కదండి గ్రామాల్లో గొడవలు.
చిన్న చిన్న వాటికి బూతులు తిట్టడం, ఎవడో ఒకరిని తిట్టేయాలా, తిట్టేస్తే అమ్మయ్య తిట్టేశాను, ఈరోజు ఆహారం తినేశాను. ఏంటి ఆహారం మనుషులకి? తిట్టడం, బూతులాడటం, అవతలని గద్దించడం, అవతలని ఏదో తోలనాడటం ఆహారం అయిపోయిందట. పాపం ఆహారం అయిపోయిందట. ఆహారం తినకపోతే ఎలాగ ఉండలేకపోతున్నాడో పాపం చేయకపోయినా ఉండలేకపోతున్నాడు. సామెతల గ్రంథం ఎంత బాగా రాశాడు చూడండి, సామెతల గ్రంథం. అసలు మనం మీకు ఒక సంగతి చెప్తాను. చాలామంది ఆహారం తగ్గిద్దాం, డైట్ చేద్దాం అనుకుంటారండి. 2 రోజులు 3 రోజులు చేస్తారు, తర్వాత మొత్తం వేసేస్తారు లోపల. వాళ్ళని అడగండి ఎందుకు మానేసామని. ఉండలేకపోతున్నాం బ్రదర్, నైట్ అసలు నిద్ర పట్టట్లేదు వేయకపోతే. అవునా? సామెతల గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడత్రోయనిది వాళ్ళకి నిద్ర పట్టదట. ఎలా రాశాడు చూసారా? కీడు చేయనిది నిద్రింపరట. ఎవడో ఒకడికి కీడు చేయాలా, నాశనం చేయాలా, ఎవడో ఒకడిని పాడు చేయాలా, ఎవడో ఒకడికి నష్టం చేకూర్చాలా, అంతే కదండి. మీరు ఎవరితోనైనా ఈ మధ్యకాలంలో డైట్ చేస్తున్నాను, నేను డైట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఆరోగ్యం అనండి, వెంటనే వాడు ఏమంటాడు తెలుసా? నీకు తెలుసా ఆ డైట్ చేసే మొన్న ఒకటి కిడ్నీలు పోయినాయి అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ డైట్ చేసి ఆరోగ్యవంతుడు అయిపోతే ఎలాగా, నాకేం బోల్డ్ రోగాలు ఉన్నాయి, అదే ఆడు బాధ. మీకు అర్థమైందా? ఎవడైనా బాగుపడుతున్నాను, మంచి పని చేస్తున్నానని పక్క వాళ్ళకి చెప్పండి, వెంటనే వాళ్ళు మీతో నెగిటివ్గా మాట్లాడతారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు. అవతలోడు నెగిటివ్గా మాట్లాడతాడు. ఎవరితోనైనా పొద్దున్న లేచి, బ్రదర్ నేను రాత్రి ప్రసంగం విన్నాను కదా, నేను మారిపోయాను, పొద్దున్న లేచి నేను రోజు బైబిల్ చదువుతున్నాను అని చెప్పు. ఆ పక్కోడు అంటాడు, నేను చాలాసార్లు చదివి మానేశాను అంటాడు. ఇప్పుడు ఆడికి బాధ నువ్వు చదువుతున్నావని. ఆడు మనస్సండి ఎవడో ఒకరిని కుంగదోయటం, ఎవడో ఒకరిని పడదోయటం, ఎవడో ఒకరిని మనుషులు మహానుభావులండి బాబు. అందుకే మాట్లాడకండి ఎవరితోని. ఎవరన్నా మాట్లాడుకుంటే ఆయనతో మాట్లాడుకోండి. మంచోడు మన డాడీ, ఎవరు? దేవుడితో మాట్లాడుకోండి. మంచోడు, మళ్ళీ చెప్తున్నాను మంచోడు. పిచ్చి మీరంటే, మీరు ఎంత మాట్లాడితే అంత పిచ్చిగా మేము వెనకాల ఉంటాడు. ఆయనతో మాట్లాడండి. మనుషులు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడొద్దని దేవుడు అన్నాడు, నేను చెప్పడం లేదు. నీ స్నేహితుడిని నువ్వు నమ్మొద్దు, నీ ముఖ్య స్నేహితుడిని నువ్వు నమ్మొద్దు, నీ ఒడిలో పడుకునే భార్య ఎదుట నువ్వు నోరు తెరవమన్నాడా వద్దన్నాడా? అంటే అర్థం ఏంటి? దగ్గర నియర్లు డీర్లు సోల్మేట్ల దగ్గర కూడా సైలెంట్గా ఉండన్నాడు. సోల్మేట్ల దగ్గరే సైలెంట్గా ఉండమంటే మనం అందరి దగ్గర ఎలాగ ఉండాలి? దేవుడు చిత్తమండి అలా అడుగుతున్నానండి, నాది ఏం లేదండి అను. ఏం చేస్తున్నావు అంటే, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అలాగా ఇలాగా అన్నావు అనుకో, అవునా ఆడు అలా చేసి నాశనం అయిపోయాడు, నువ్వు కూడా అయిపోతావు అనుకో అంటాడు. అంతే, నువ్వు చేయాలనుకున్నది నీరు గారిపోద్ది. మనిషి ఎప్పుడు అవతలోడికి ఏం చేయాలని కోరుకుంటాడట. 16 వచ్చిన మొదటి లైన్ చూడండి, అక్కడ ఏమనుంది? అక్కడ అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. నీకు ఏదో ఒక పాడు చేయాలా, నిన్ను ఏదో ఒక కుంగిపోయే మాట అనాలా, నువ్వు దేవుడికి దూరం అయిపోయేదో, నువ్వు లోకంలో ఏదో బాగుపడ్డానికి నువ్వు ఏదైనా కుటుంబానికి ఏదైనా చేసుకుంటున్నావో, నిన్ను నాశనం చేసే మాటే మనిషి మాట్లాడతాడు. నీకు టైం ఉంటే బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు మేలు. మళ్ళా చెప్తున్నాను, టైం ఉంటే ఎవడో ఒకటి దగ్గర డిస్కషన్ పెట్టుకో. దేవుడిని మాట్లాడమని అడుగు. దేవుడు మాట్లాడమని అడగడం అంటే ప్రసంగం విను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మీతో? నా మొహం చూడకండి, నేను ఎవరిని? మట్టి మనిషిని. ఆయన పెట్టాడు, నేను కాపీ చేస్తున్నాడు. జస్ట్ స్పీకర్ లాంటి నేను, అంతే. పేరు కూడా బాగా పెడతారు, స్పీకర్ మాట్లాడుతుంది. మాట్లాడుతున్నాం ఎవరు అంటే ఆయనవి, మాకేం సంబంధం లేదు, మేము నిమిత్త మాత్రులం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. బైబిల్ చదువుకున్నారనుకోండి, మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరుగుతుంది. మనుషులతో మాట్లాడితే, అందుకే ఎవరితో మాట్లాడచ్చు పెద్దగా. అర్థమైంది? ఇప్పుడు నీకు వాళ్ళు కీడు చేస్తారు, నీకు వాళ్ళు కీడు చేస్తారు. కీడు చేయనిది నిద్రింపరు. అసలు ఏదో ఒకటి చేస్తే కానీ వాళ్ళకి ఏం రావట్లేదట, నిద్ర రావట్లేదట. యాలేటి ఎవడ దొరకలేదు, ఎవరిని పాడు చేయలేదు, ఎవరి కుటుంబాన్ని పాడు చేయలేదు, ఎవరి కుటుంబంలోనూ కలహాలు పెట్టలేదు. కొంతమంది ఇలాగ ఉంటారు, భార్య భర్తలు ఇద్దరు కొంచెం ప్రేమగా ఉన్నారనుకోండి, వీళ్ళ ఇంట్లోనేమో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. మా ఇంటి ముందుండి మేము ఎలా కొట్లాడుకుంటూ ఉంటే మీరు చిలక గోరింకల్లా హాయిగా ఉంటారా? మీ సంగతి చెప్తాను అనుకుంటుంది లోపల ఆవిడ. అలాగ భర్తలాగా వెళ్తాడు, ఇలాగా ఇంటికి వెళ్తుంది. వెళ్ళి మీ ఆయన
మొన్న నేను మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఎవరితోనో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అన్నదంతే, అయిపోయింది. హాయిగా అప్పటి వరకు ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకొని ఆనందంగా సంతోషంగా ఉన్న ఈవిడ, నా భర్త మంచోడు అనుకున్నాను, ఆయన్ని నమ్మి నేను చాలా విషయాలు చెప్పేశాను, ఆయనే సర్వస్వం అనుకున్నాను, ఇంత పని చేసేవారు రా సాయంత్రం అంటదంతే, మసాలా నూరుతూ ఉంటుంది. ఇక అయిపోయిందా కాపురం? అయిపోయింది. ఇలాంటి వాళ్ళు లేరా మీ చుట్టుపక్కల? చెప్పండి. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఒక ఇద్దరు సహోదరులు కలిసి ఉన్నా చూడలేరు, ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా చూడలేరు, ఒక కుటుంబం ఇంకో కుటుంబం ఆనందంగా ఉంటున్నా చూడలేరు. మనిషి మంచోడు కాదని మళ్ళీ చెప్తున్నాను, వాడు మనసు నిండా కీడండి ఇలా పాడైపోయి డేటు తెలియదండి. మరి ఈ డెటాల్ వేసి కడిగినా పోవట్లేదు, అంతలా పట్టేసింది ఇది. ప్రసంగాలు డెటాల్ లాంటి ప్రసంగాలు ఏం బాత్రూమ్ కడిగే ఉంటాయి, ఏమంటారు వాటిని, ఆర్పిక్కేసినా పోవట్లేదు లోపలదే. బాగా అంత బంక మారిపోయింది, కీడు పట్టేసింది లోపల, పాపం. పిల్లరా, ఒకటే చెప్తున్నాను, దేవుడు ఎన్నో కలలు కానీ ఈ జీవితాన్ని ఇస్తే మనిషి ఇలాంటి వ్యాపకాలలో ఉంటే దేవుడు ఎలా బాధపడుతున్నాడు తెలుసా? నేను ఒక మాట అండి నిజంగా చెప్తున్నాను, కళ్ళంప నీళ్లు పెట్టుకున్నాను. అది ఆ మాట నేను ఇలా కార్డుల మీద ప్రింట్ వేయించి చాలామందికి ఉచితంగా పంచించేశానండి. ఆ మాట, ఒక్క మాట. ఇర్మియా గ్రంథం తీయండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకయున్నది, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతనిని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ అంటున్నాడండి. ఎఫ్రాయిము అనగానే ఎఫ్రాయిము జాతి మొత్తం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ చదువుతాను. 20వ వచనం జాగ్రత్తగా వినండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా అనడా. ఎఫ్రాయిం అంటే దేవుడికి ఏంటట? ఇష్టం. ఇప్పుడు ఎఫ్రాయిము ఒక్కడే ఇష్టమా, మనందరం ఇష్టమా? మనందరం అంటే దేవుడికి ఇష్టమేనా? ఎఫ్రాయిముని ఎలా కన్నాడో నిన్ను నన్ను అలాగే కన్నాడు, అలాగే తల్లి గర్భాలు అవయవాలు ఇచ్చాడు. ఆయనకి ఎన్ని అవయవాలు ఇచ్చాడు, నీకు అన్ని అవయవాలే ఇచ్చాడు. ఆయనకి ఎలాంటి జీవితం ఇచ్చాడో నీకు అలాంటి జీవితం ఇచ్చాడంటే ఆయన ఇష్టమైన కుమారుడే, నువ్వు కూడా దేవునికి ఇష్టమైన కుమార్తెవే. అయితే ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, తర్వాత మాట ఏమనుంది అక్కడ? నాకు ముద్దు బిడ్డ అన్నాడు. నాకు ముద్దు బిడ్డ. ఇప్పుడు దేవుడు ప్రేమ అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఈ వచనాన్ని మీరు పేపర్ మీద రాసుకోండి, నోట్స్లో పేపర్ మీద రాసుకుని ఫ్రంట్లో అక్కడ ఎఫ్రాయిము అని ఉంది కదా, అది తీసేసి మీ పేరు రాసుకోండి. అక్కడ ఎలాగుంటుంది? మీ ప్రిన్సిపల్ గారి దగ్గర చదవను, అక్కడ ఎఫ్రాయిం అన్న దగ్గర మీ ప్రిన్సిపల్ గారి పేరు పెడతాను. కిషోరు, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, ఒక్కసారి మీ పేరెట్టుకుని చదువుకుంటే నేను చెప్తున్న టోన్లో మళ్ళీ పాపం చేస్తారా? దేవుడిని విడిచిపెడతారా మీరు? నాకు ఇష్టమైన కుమారుడా. ఈ ప్రిన్సిపల్ గారి పేరు చదవనా? తాతారావు పేరు చూడండి అక్కడ. తాతారావు, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. మీ పేరెడు చదువుకోండి, పిచ్చెక్కిపోతారు మీరు. మీ పేరెడు చదువుకోండి అక్కడ. మీ మనసులో ఇక్కడ ఉన్న మీ పేర్లు మీకు తెలుసు కదండి, మీ పేరెడు చదువుకోండి అక్కడ. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. ఇంతకు ఆయన బాధ ఏంటి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకయున్నది. ఎఫ్రాయిము పాపం చేశాడని చెప్తాను. అతను ఏం పాపాలు చేశాడు? పెద్ద చిట్టా ఉంది. పాపాల్లో కూరుకుపోయాడు, లోకాల్లో పడిపోయాడు. లోక పాపకాలు ఇందా చూపించారు కదా హోషేయ గ్రంథంలో. వాళ్ళకి పాపాలు ఆహారంగా మారిపోయాయి. అలా పాపంలో పడిపోయిన ఎఫ్రాయిం గురించి అంటున్నాడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు, నిన్ను దండించాలనుకున్నప్పుడు కొట్టలేకపోతున్నాను, నిన్ను దండించలేకపోతున్నాను. కారణం ఏంటి?
నీ జ్ఞాపకములు నన్ను వేడవకయున్నవి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి జ్ఞాపకాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఇంతకాలం బతికి బట్ట కట్టడానికి కూడా ఆ జ్ఞాపకాలే కారణం. లేదంటే మనం ఎప్పుడూ చచ్చిపోయే వాళ్ళం. మనం చేసిన పాపాలకి దేవుడు ఎప్పుడో చంపేయాలి మనల్ని. రోజుకు రోజు పాపాలు చేస్తూ పాపం మీద పాపం కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నా, దేవుడికి పట్టరాని కోపం వస్తున్నా, మనం ఎందుకు బతికిపోతున్నామో తెలుసండి? జ్ఞాపకాలే మనల్ని బ్రతకనిస్తున్నాయి. మీకు అర్థం అవుతుంది. ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఆడు కళ్ళ ముందు లేడు. ఆడు వచ్చేంతవరకు మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? రానివ్వండి అండి, ఈరోజు తోలు తీసేస్తాను, బెల్ట్ నడ్డు చుట్టూ వేసి 4 దెబ్బలేసి అసలు ఆడి కిందేసి తొక్కే వరకు అంత కోపం వస్తుందా? వచ్చింది. అంత కోపంతో రగిలిపోతాను మీ దగ్గరికి. ఆడు బ్యాగ్ వేసుకుని అమాయకమైన మొహం పెట్టుకుని, అప్పటికే తెలిసిపోద్ది అయ్యగారికి విషయం. అమాయకమైన మొహం పెట్టి నాకు ఏం తెలియదు అన్నట్టుగా మమ్మీ అంటాడు. వచ్చిన కోపం వచ్చింది, కానీ ఆడిని చూడగానే ఆగిపోతావు. ఆగుతావా? వేసేస్తావు వెళ్ళి. ఏది ఆపిందో చెప్పాలి నాకు. ఏది ఆపిందో తెలుసా? జ్ఞాపకాలు ఆపుతాయి. నా కొడుకండి, చిన్నప్పటి నుంచి కన్నానండి, ఈ చేతులతోనే పెంచానండి, ఈ చేతులతోనే స్నానం చేయించానండి, ఈ చేతులతోనే గోరుముద్దలు పెట్టానండి, ఈ చేతితోనే ఇక్కడ వేసుకొని పెంచానండి, పొరపాటున నా బలమంతా చూపించి కొట్టేశాను అనుకోండి, వాడికి కాలు ఇరిగిపోతే, చెయ్యి ఇరిగిపోతే, వాడికి రక్తం వచ్చేస్తే, కన్నావు గనక పెంచావు గనక ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి గనక కొట్టలేవు. కొడతావా? కొట్టలేవు. ఇంటి ముందు కుక్క ఏదో వచ్చేసింది, ఏం చేస్తావు చెప్పు? కర్ర నడ్డి మీద వేసేస్తారు అన్నీ. అలా కొడుకునేయి, కుక్కనేసినట్టుగా కొడుకునేయి అంటున్నాను నేను. కుక్కనేస్తావు, కొడుకునేయ్యు. ఎందుకో చెప్పాలా? జ్ఞాపకాలండి. కన్నాను, పెంచుకున్న నా వాడాడు, నా చేతుల మీద పెంచానని ఎలా కొట్టేస్తాను? కొట్టో. ఇప్పుడు ఎఫ్రాయిము తప్పు చేసినప్పుడు కూడా దేవుడు కోపం వస్తుంది. నువ్వు పాపం చేసినప్పుడు కూడా దేవుడు కోపం వస్తుంది. కానీ నువ్వు నీ పిల్లల జ్ఞాపకాలు అలాగైతే దాచుకున్నావో, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నీ కోసం ఆలోచిస్తూ నువ్వు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఒక డైరీ రాశాడా? కీర్తన 139లో చదువుకుంటారు. దినదినము అవయవములన్నీ నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 139:16 కీర్తనలో ఉంటుంది ఇది. అంటే తల్లి గర్భంలో నీకు అవయవాలు చేస్తున్నప్పుడు రాసుకుంటున్నాడు దేవుడు. అలా రాసుకుని ఎన్నో జ్ఞాపకాలు నీ గురించి పెట్టుకుని నీ అవయవాలు చేస్తున్నప్పుడు రాసుకున్నాడు. తల్లి గర్భంలో నీకు పడక మునిపే నిన్ను నిర్ణయించుకున్నాడు. ఈ జ్ఞాపకాలన్నీ ఆయన వెంటాడి నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు, నిన్ను దండించాలనుకున్నా, శిక్షించాలనుకున్నా ఆ కోపాన్ని అంతా ఏం చేస్తున్నాడు తెలుసా? చేసుకుంటున్నాడు. లోక వ్యాపకాలలో మనిషి జ్ఞాపకాలతో దేవుడు. ఎంత బాధ అనిపించిందో దేవుడిది. ఆయనేమో జ్ఞాపకాలు. నా కొడుకు, నా కూతురు అది చేస్తుంది, ఇది చేస్తుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ సేవకి వెళ్ళిపోతుంది, సువార్త చేసేస్తుంది, పాటలు పాడేస్తుంది, ప్రసంగాలు చేసేస్తుంది, నా బైబిల్ చదివేస్తుంది, కరపత్రికలు పనిచేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తుంది, మీటింగులకి. ఎన్నో కళలు నీ గురించి కంటే నువ్వు అలా పాపాలు చేస్తుంటే నీ జ్ఞాపకాలు ఆయన మదిలో పెట్టుకుని ఏం చేస్తున్నాడు? కుమిలిపోతున్నాడండి. మీకు ఎందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా. కుమార్తెకు ఏదో చక్కగా పెళ్లి చేయాలనుకుంది, ఆ అమ్మాయి ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది. నిజం చెప్తున్నానండి, ఫస్ట్ రోజే కోప్పడుతుందండి, 2వ రోజు నుంచి తల్లి ఏడుస్తూ ఉంటుందండి. ఎవరి కోసం? ఏం జ్ఞాపకం చేసుకుని ఏడుతుంది తెలుసా? బట్టలు ఇంట్లో అలా వేలాడుతూ ఉంటాయి. ముందు రోజు ఇప్పేసిన బట్టలు, ఆ బట్టలు అలా వేలాడుతుంటే దండు వంక చూడగానే ఎవరు గుర్తొస్తారు? కూతురు డ్రెస్ ఇది, కళ్ళంపడి నీళ్ళు, చెప్పులు కనపడ్డాయి, ఎవరివే? కూతురువే. కళ్ళంపడి నీళ్ళు, గాజుల డబ్బా చూసింది, ఎవరు గుర్తొస్తున్నారు? కూతురు. గల్లు అని పట్టీల సౌండ్ వినపడగానే ఎవరో పాప అలాగెళ్తూ పట్టీల సౌండ్ చేస్తుంది అనుకోండి, ఎవరు గుర్తొచ్చేస్తారు? నా కూతురు కూడా అలా పట్టీల సౌండ్ చేసుకుంటూ ఉండేది. పిచ్చి కదండి మన పిల్లలంటే మనకి పిచ్చి కదండి. మీరు చెప్పండి, మీ పిల్లలంటే మీకు పిచ్చేనా? పిచ్చి. మీకు వాళ్ళకి బంధం ఎప్పటి నుంచి? ఎన్ని సంవత్సరాల నుంచి అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు 40 అనుకోండి, 20లో కన్నారు అనుకోండి వాళ్ళని, వాళ్ళకి మీకు బంధం ఎప్పటి నుంచి?
20 సంవత్సరాల బంధానికి నీకు నిద్ర పట్టకపోతుంటే, ఏడుపు వచ్చేస్తుంటే, నీకు దేవుడికి బంధం ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి, ఎంత బాధపడతాడు నీ గురించి దేవుడు. నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు ఆయన సన్నిధికి రాకపోతే, ఆయన కొరకు బ్రతకకపోతే, ఆయన నీ మీద పెట్టుకున్న తలంపులకు విరుద్ధంగా నువ్వు లోకంలో వ్యభిచారము, దొంగతనాలు, అబద్ధాలు, నేరాలు, మోసాలు, పాపాలు చేసుకుంటూ తిరిగితే, నీ మీద కలలు కన్న నీ తండ్రి ఏమైపోవాలి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించారండి ఎప్పుడైనా? మనిషి ఆలోచిస్తారండి ఇలాగా? మీకు మాట చెప్పనా, మనిషికి జ్ఞాపకాల్లో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు జ్ఞాపకాలు ఉంటాయి. ఉంటాయా? పిల్లల బర్త్డే ఏ జ్ఞాపకం? తీపి జ్ఞాపకం. వాడు ఫస్ట్ అండి ఏమండి, పిల్లలు పుట్టిన తర్వాత అండి సంవత్సరం రాగానే మాట కోసం ఎదురు చూస్తారండి. అమ్మ అంటది, అమ్మ 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 అంటాడు. ఆడు అలా అంటూ ఉంటాడు. ఏదో టక్కమని ఒకరోజు అమ్మ అంటాడు, అంతే. ఆ రోజు గుర్తెట్టేసుకుంటుంది. పలానా రోజు ఈడు అమ్మ అని పిలిచాడు, పలానా రోజు అలా లేచి నడవటం మొదలెట్టాడు, నాన్న అన్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడండి మనిషి, గుర్తుపెట్టుకుంటాడు. మీరు బాగా ఆలోచించండి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుడు మనవి, మీరు ఆలోచించుకోండి, దేవుడు మనవి గుర్తుపెట్టుకుంటాడు. చేదు జ్ఞాపకాలు ఉంటాయి, తీపి జ్ఞాపకాలు ఉంటాయి. బిడ్డకి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయి రక్తం కారిపోయింది, అదే జ్ఞాపకం మీకు? చేదు జ్ఞాపకం. నేను, నా భార్య, ఏమంటే మాకు ఫస్ట్ బిడ్డ పుట్టాడు ఒకడు, సన్నీ. మేము ముగ్గురు బండి మీద వెళ్తున్నామండి. నేను బండి నడుపుతున్నాను, వాళ్ళ మమ్మీ పక్కకు కూర్చొని ఈయన అలా ఒళ్ళో పెట్టుకుని ఉంది. నాకు తెలిసి సంవత్సరం బాబాడు. మేము పక్కనే వెళ్తున్నామండి. అలాగా ఒకడు ఆటో ఒకటి తాగేసి వచ్చి మమ్మల్ని వెనకాల నుంచి గుద్దాడు. గుద్దితే నేను అంత ఎత్తు ఎగిరిపడ్డాను, ఈవిడ ఎక్కడికో ఎగిరిపడ్డదండి. ఒళ్ళో ఉన్న బిడ్డ ఎగిరి ఎక్కడో పడ్డాడు. స్టిల్ అంటే నిజంగా నేను నాకు ఆ ఏరియా, ఆ రోడ్డు మీదకి, ఆ సరౌండింగ్స్కి వచ్చేసరికి నాకు గుర్తొచ్చేస్తుందండి, ఇక్కడే మా వాడు పడిపోయాడు, ఇక్కడే మా వాడు పడిపోయాడు. నా భార్య కాలు ఇరిగిపోయింది, వాడు కన్ను ఎంత లావు ఆచిపోయింది, కన్ను పోయింది అనుకున్నాం. దేవుడి దయ వలన కన్ను పోలేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి గుర్తొచ్చేస్తుందండి. ఏ జ్ఞాపకం అది నాకు? చేదు జ్ఞాపకం. జాగ్రత్తగా వినండి, తీపి జ్ఞాపకం, చేదు జ్ఞాపకం రెండు ఉంటాయి కదా. చేదు జ్ఞాపకాలు ఏమో బాధను కలిగిస్తాయి, ఏమన్నా ఈ తీపి జ్ఞాపకాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇంతకాలం మీరు దేవుడికి ఏం కలిగించారో వదిలేయండి. మీరు చేదు జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు దేవుడికి ఇప్పటి వరకు, పాపం చేస్తూ, ఆయన బాధ పెడుతూ, ఆయనకి విరుద్ధంగా మాట్లాడుతూ, ఆయన బైబిల్ చదవక, ఆయన సన్నిధికి రాక, లోకంలో ఏదో పడిపోయి ఇప్పటివరకు ఏదో చేశారు. వదిలేయండి. నేను తప్పక మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు ఇందా మీరు చదువుకున్న మాటలో, కరుణిస్తాను అన్నాడు కదా. అది మనసులో పెట్టుకుని ఇంతకాలం ఏం చేశారో వదిలేయండి. ఇప్పటి నుంచి దేవుడికి మీరు తీపి జ్ఞాపకాలు ఇవ్వండి. ఆ పాపాలన్నీ మానేయండి. బైబిల్ చదవండి, దేవుడి సన్నిధిలో ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఇందాక జరుగుతుంది చూసారు సువార్త, అలాంటి సువార్తలు చేయండి. ఆ సువార్త జరుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు తిరగండి, కరపత్రికలు పంచండి, సౌండ్ బాక్స్ మొయ్యండి. దేవుడికి తీపి జ్ఞాపకాలు మిగల్చండి. బైబిల్లో మనం చదువుకుంటాం, కొంతమంది భక్తులు ఎస్తేరు గ్రంథము అని ఉంది. అంటే ఎస్తేరు గ్రంథం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎస్తేరు గారు దేవుడికి మిగిల్చిన తీపి జ్ఞాపకాలు అవి. ఒక స్త్రీ అయి ఉండి దేవుడి పేరట ఒక గ్రంథం రాయించుకోవడానికి ఆవిడ అన్ని జ్ఞాపకాలు మిగిల్చెళ్ళింది దేవుడికి. అపోస్తుల కార్యాలు అవన్నీ ఏంటి చెప్పండి? అపోస్తులు దేవుడికి మిగిల్చిన తీపి జ్ఞాపకాలు. నువ్వేం మిగులుస్తావు దేవుడికి? నువ్వేమిస్తున్నావు దేవుడికి? దేవుడి సన్నిధికి రావడమే ఎక్కువ, దేవుడి సన్నిధిలో కూర్చోవడం ఎక్కువ, ప్రార్థన చేయడం చాలా కష్టం. దేవుడు పనికిరండి అంటే అసలే రాము, సువార్త సభలు ఉన్నాయంటే చాలాసార్లు బతిమాలాలి. ఎవడు మీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న తండ్రిని మీరు ఇంతలా బాధ పెడుతున్నారా? ఇంతలా దూరంగా ఉండి ఆయన్ని హింసిస్తున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర లేకపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ పిల్లలు మీ దగ్గర లేకపోతే మీకు ఎలా ఉంటుంది? బాధ కదా. మీరు ఆయన సన్నిధిలో లేకపోతే ఆయనకి ఎలా ఉంటుంది? బాధే కదా. మిమ్మల్ని రండి, దేవుడి పనికి రండి, దేవుడి సన్నిధికి రండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, పవిత్రంగా ఉండండి. ఎన్నిసార్లు అండి దేవుడు చెప్పాలి? ఎందుకంటే మనం బాధ పెడతాం దేవుడిని అలాగా. దేవుడికి మనం ఏ జ్ఞాపకాలు ఇద్దామంటే తీపి జ్ఞాపకాలు ఇద్దాం. ఇగో మేము సువార్త చేసాం, ఇదిగో ఇలాంటి సభలు పెట్టాం, మా ఊరిలో పెట్టాను, మా బంధువుల మధ్యలో పెట్టాను, నా ఊరోళ్ళందరికీ, నా బంధువులందరికీ సువార్త చెప్పాను, నేను మారిపోయాను, దేవుడికి ఆనందంగా, దేవుడికి సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తాను, దేవుడికి తీపి జ్ఞాపకాలు చేస్తాను. నువ్వు మందు తాగుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఆనందంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను పుట్టించిన నీ తండ్రి చాలా బాధపడుతున్నాడు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చూసి. ఆయనకి బాధ మిగిల్చావా? తట్టుకుంటాడు.
ఏదో ఒకరోజు తట్టుకోలేని కోపం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. నిత్యాగ్ని దండంలో మనల్ని వేస్తాడు. ఓ మాట చదివిస్తాను, నేను ముగిస్తాను. చివరి మాట, ఇర్మియా గ్రంథం చూద్దామే, 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడిదను అంటే, ఈరోజు ఏంటంటే ఆయన మాటలు వినడానికి ఎవరు లేరు. ఆయన కన్నవాళ్లే, ఆయన పుట్టించిన వాళ్ళే, ఆయన ప్రేమించిన ముద్దు బిడ్డలే ఆయన మాటలు వినరట, దేవుడు మాటలు వినరట. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోతున్నారు. ఎందుకు దేవుడు మాటలు వినడానికి రారు అంటే, వాళ్ళ మనసులు వినడానికి ఏం చేయలేదట? సిద్ధపరచుకోలేదట. దేవుడు మాటలండి అలాగేదో అలా కూర్చుంటే ఎక్కవండి, సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు. భూమిలో పంట పండాలి అంటే పొలాన్ని ఏం చేయాలి? ముందు సిద్ధపరచాలి. వాక్యం మనలో పండాలి అంటే, ఫలించాలి అంటే హృదయాన్ని సిద్ధం చేయాలి. ఎలాగో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి, నాలో ఏమైనా లోపాలు ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడాలండి, అవన్నీ నేను వదిలేసుకోవాలండి, నా తండ్రికి ఇష్టంగా నేను బ్రతకాలండి. అలా నువ్వు సిద్ధపడరా, నిన్ను మార్చేస్తాడు దేవుడు. నేను అలాగే కూర్చునేవాడిని, మీలాగే కూర్చునేవాడిని. నేను సభలో కూర్చున్నాను, సెమినార్లో కూర్చున్నాను, ఆరాధనలో కూర్చుని కింద అలాగే కూర్చునేవాడిని, నోట్స్ పెట్టుకుని కూర్చునేవాడిని. ఎలా కూర్చునేవాడిని తెలుసా? ఈరోజు దేవుడు ఏమి నేర్పిస్తాడో నాకు, నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్తాంటే నేను బాగు చేసుకుంటాను తండ్రి, నీకు ఇష్టడిగా బతకాలి తండ్రి, నీ కుమారుని కదా, నీ కోసం పుట్టాను కదా, నేను ఈ లోకంలో బ్రతకూడదు తండ్రి, ప్లీజ్ తండ్రి నాకు వాక్యం నేర్పు తండ్రి, నా లోపాలు నాకు చెప్పు తండ్రి. నోట్స్ పెట్టుకుని కూర్చునేవాడిని. నేను అలా సిద్ధం చేసుకుని వచ్చాను. ఆయన ఆ రోజు ఏ ప్రసంగం చెప్పినా నాకు వరం. భలే చెప్పాడండి దేవుడు, ఎంత మంచి ప్రసంగం చెప్పాడండి. సేవకుడిని ఆనందపడిపోయేవాడిని, సేవకుడికి తోడుగా ఉండేవాడిని, సేవకుడికి సాయం చేసేవాడిని, ఆయన వల్ల వాక్యం నేర్చుకునేవాడిని, ఆనందపడిపోయేవాడిని. వాక్యం అండి ఇలా నోట్సులు ఇన్ని నోట్సులు రాసేసానండి. ఇన్ని నోట్సులు ఉంటాయి మా ఇంట్లో. పిల్లరా, వాక్యాన్ని ఇష్టపడాలి. అలా ఇష్టపడడానికి సిద్ధపడి రావాలి దేవుడి సన్నిధికి. పెన్ అట్టుకుని నోట్స్ అట్టుకుని ఏం చెప్తాడో ఈరోజు దేవుడు, అలా సిద్ధపడి వస్తే తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తున్నారు. అలా సిద్ధపడి ఎవడైతే రావట్లేదో, అలా ఎవరైతే దేవుడు వాక్యం వినటం లేదో, వాళ్ళందరూ దేవుడు మాటలను ఏం చేస్తున్నారట? వదిలేస్తారు. వదిలేస్తున్నారు. మనం ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నాం, మనం ఎందుకు మారటం లేదంటే ప్రాబ్లం ఇదే. వింటాం, హృదయంలో పెట్టుకోం, నోట్స్లో పెట్టుకోం, ఎక్కడ పెట్టుకోం, వింటాం, బాగుందని చప్పట్లు కొట్టి వదిలేయటం. అదే చెప్తున్నాడు అక్కడ, వాళ్ళు వాక్యాన్ని తృణీకరించుదురు. తర్వాత మాట, కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. కోపం ఎవరికి వచ్చింది? కోపం దేవుడికి. ఎవరి మీద వచ్చింది కోపం? నా మాట వినకపోయినా, నా మాట పట్టించుకోకపోయినా, నా మాటలు తృణీకరించినా నేను కోపముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని సరే, నా చివరి మాట కోసం అండి ఇదంతా చదివిస్తా. దేవుడికి మన మీద వస్తున్న కోపాన్ని ఏం చేస్తున్నాడట? మన పిల్లల మీద కోపం వస్తే కొట్టాలని ఉంటుంది, వాడు చేసిన పనికి మన కోపం వచ్చేస్తుంది విపరీతంగా. కానీ కొట్టాలని కోపం వచ్చినా మన బలమంతా చూపించి కొట్టామనుకోండి పిల్లల్ని, పిల్లడు ఏమైపోతాడు? చచ్చిపోతాడండి. మీ బలవంతం ఉపయోగించి కొట్టండి పిల్లోడిని, బతుకుతాడు? చచ్చిపోతాడు. దేవుడు బలవంతం ఉపయోగించి మనల్ని కొట్టాడంటే ఆయన ఉఫ్ అన్నాడా? కనపడం మన ధూళ్ళంటోళ్ళు. కనుక ఆయన శక్తి కోపం వచ్చేస్తున్నా మనం చేస్తున్న పనులకి ఆయన కోపాన్ని ఏం చేస్తున్నాడట? కామ్ డౌన్. కొడుకు కదా, అన్నాను కదా, తల్లి గర్భంలో అవయవాలు చేశాను కదా, కొడుకును కొట్టాలనుకున్నప్పుడు తల్లి పెంచాను కదా, కన్నాను కదా, గోరు మొదలెట్టాను కదా, నువ్వెలా జ్ఞాపకం చేసుకున్నావో దేవుడు కూడా నీ జ్ఞాపకాలతో నిన్ను శిక్షించలేక విడిచిపెడుతున్నాడు అంతే. కనుక దేవుని పిల్లలారా, మన లోక వ్యాపకాలలో ఉంటే దేవుడు మన జ్ఞాపకాలతో ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. దేవుడి జ్ఞాపకాల్లో ఉందాం, దేవుడికి తీపి జ్ఞాపకాలు ఇద్దాం. ఇలాంటి సభలు, సువార్త, వాక్యం, భక్తి, ప్రేమ ఇవన్నీ దేవుడికి తీపి జ్ఞాపకాలండి. దేవుడికి తీపి జ్ఞాపకాలు ఇవ్వండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మొదటి రోజు సభలో మాకు తోడుగా ఉండి విలువైన మంచి జ్ఞానపు సంగతులు మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఈ లోకానికి వచ్చాం తండ్రి. ఈ లోకాన్ని చూసి మోసపోయాం, లోకంలో ఉన్న మనుషులను చూసి మోసపోయాం.
నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా అని మీరు పిలుస్తుంటే తండ్రి, మీకు లోబడక, మీ వాక్యాన్ని వినక, మీ ఇష్టాన్ని నెరవేర్చక, మా ఇష్టానుసారం మేము బ్రతుకుతూ మీకు అన్యాయం చేశాం. ఈ లోక సంబంధమైన వ్యాపకాలు మమ్మల్ని పాపులుగా మార్చాయి తండ్రి. మీ పిల్లలు వినవలసిన మాటలు నాకు మీరు ఇచ్చిన జ్ఞానం చొప్పున అర్థం చేయించడానికి ప్రయత్నించాను. మీ పిల్లలు అర్థం చేసుకున్న తండ్రి, మీ వైపు తిరిగి ఆ లోకపు పాపాలు, లోకపు వ్యసనాలు విడిచిపెట్టి తండ్రి, మీ కొరకు బ్రతుకుతూ మీ సన్నిధిలో ఉంటూ మీ పనిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఏర్పాటు చేసిన సంఘాన్ని, కష్టపడిన పిల్లలందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల కొరకు ఎంతమంది అయితే కష్టపడ్డారో అందరినీ పేరు పేరున దీవించండి. వేదికను అలంకరించిన దైవజనులను, ఇచ్చేసిన మీ పిల్లల్ని మీరు తోడుగా ఉండి తండ్రి వారందరినీ దీవించి, రేపటి దినం మీ పిల్లలైన వారందరినీ తోడుకుని వచ్చి మీ కుమారుడు యొక్క త్యాగం గురించి తండ్రి నేర్చుకోవడానికి అనేక మంది పిల్లల్ని తోడుకొని రమ్మని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూను మనకును సమస్త పరిశుద్ధులకును ఈ సభల కోసం కష్టపడిన వారికి, ఏర్పాటు చేసిన వారికి, విచ్చేసిన వారందరికీ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.